లాడో కోట్ని గారు మన యొక్క లీడర్స్ ని అడ్రస్ చేస్తున్న సందర్భంలో వారికి ఒక మెసేజ్ ఇవ్వడం జరిగిందండి. హోలీవర్స్ అంటే ఇది కూడా బ్రీఫ్ గా ఇవ్వడం జరిగింది, డీటెయిల్ గా ఎక్కడా చెప్పలేదు సార్, బ్రీఫ్ గా ఇవ్వడం జరిగింది. ఆ యొక్క అడ్మిన్స్ అండ్ మన క్రియేటర్ ఇచ్చిన మెసేజ్ ని ఇవాళ నైట్ మనకు అడ్మిన్ అయిన వర్మ గారు ఒక పోస్ట్, ఆ సారాంశాన్ని ఒక పోస్ట్ రిలీజ్ చేయడం జరిగింది టెలిగ్రామ్ లో. ఆ సారాంశాన్ని నేను చదివినప్పుడు అంటే కంప్లీట్ గా నేనైతే అవగాహన ఇంకా చేసుకోలేదండి, చాలా టైం పడుతుంది ఈ యొక్క సారాంశం అంతా మనకు విశ్లేషించేటందుకు, ఎందుకంటే వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ మాత్రం ఖచ్చితంగా రావాల్సిందే. సో ఇక్కడ బ్రీఫ్ గా అసలు ఏంటి హోలీవర్స్, ఎందుకు చాలా వాల్యుబుల్ అవుతా ఉంది, అదే విధంగా ఇప్పుడున్న సిస్టమ్ కన్నా ఎందుకు నెక్స్ట్ అహెడ్ అంటే నెక్స్ట్ లెవెల్ ప్రోగ్రామ్ అని ఎందుకు చెప్పుకోవచ్చు అంటే ఇట్ ఈస్ అ యూనిక్ కాన్సెప్ట్ అండి. ఇప్పటి వరకు ఉన్న సిస్టమ్ కి హోలీవర్స్, న్యూ హోలీవర్స్ కి ఎలాంటి పోలికలే లేవండి, కంప్లీట్ డిఫరెన్స్. అంటే కొత్త లోకాన్ని చూడబోతా ఉన్నాం మనమంతా కూడా. సో ఈ సిస్టమ్ లో ప్రజెంట్ మనకున్న టాపిక్స్ ఏవైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో యునైట్ వర్స్ అనేది యునైట్ ఫోర్స్ గా చేంజ్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా టాక్టైల్ క్లాసిక్ అనేది T&S, టాక్టిక్స్ అండ్ స్టాటిస్టిక్స్. బాగా గమనించండి సార్, టాక్టైల్ క్లాసిక్ అనేది T&S, టాక్టైల్స్ అండ్ స్టాటిక్స్. అంటే స్టాటిక్స్ అంటే ఇక్కడ మనకు సమీకరణాలు లేదా మనకు గణాంకాలు అని చెప్పుకోవచ్చు. సో టాక్టైల్ ని మనకు ఒక వర్కింగ్ మోడల్లో అంటే ఒక ప్యాసివ్ ఇన్కమ్ ఇచ్చే మోడల్లో లాయల్టీ ప్రోగ్రామ్ ని కనెక్ట్ చేశారండి. ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. టాక్టైల్ కి ఒక అడిషనల్ ప్రోగ్రామ్ గా అంటే టాక్టైల్ ప్లస్ లాయల్టీ ప్రోగ్రామ్ కూడా చెప్పుకోవచ్చు మరింత సులభంగా చెప్పుకునేటందుకు. అదే విధంగా రాయల్టీ అనే ప్రోగ్రామ్ ని రాయల్ ట్రిక్స్ బాగా గమనించండి సార్. రాయల్టీ ఈజ్ ఈక్వల్ టు రాయల్ ట్రిక్స్. సార్ ట్రిక్స్ లో అంటే సమీకరణము, ట్రిక్ అంటే ఏం లేదు సార్, ఇక్కడ సమీకరణం అని గుర్తుంచుకోండి. అంటే ప్రతి ప్రోగ్రామ్ కి మన యొక్క యాక్టివిటీని బట్టి మనకు ఇన్కమ్స్ జనరేట్ అవుతాయి. ఇక్కడ మేమేదో సాధించాము, ఇక మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అనే ఆలోచన ధోరణిని ప్రతి లీడర్ కూడా విడనాడాలి. కంప్లీట్ మన యొక్క పార్టిసిపేషన్ బట్టి మనకు ఇన్కమ్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఇక్కడ ఏం కన్ఫ్యూజ్ అవుద్దండి సార్, మా దగ్గర కాయిన్స్ ఉన్నాయి కదా మేము కూడా మరి మాకు విలువ లేదా అనే అలాంటి ఆలోచన వద్దు. ఇట్ ఈజ్ ఏ ఇన్కమ్ జనరేట్ చేసుకునేటందుకు గల మార్గాలు చెప్తా ఉన్నాను. మీ అసెట్స్ మీవే, ఇక్కడ అసెట్స్ కి ఎలాంటి డోకా ఉండదండి. మన హోలీవర్స్ లో ఇవన్నీ కూడా యాజ్ యూజువల్ గా డెవలప్ అవుతా ఉంటాయి. బట్ ఇన్కమ్స్ జనరేట్ చేసుకునేటందుకు మార్గాలను నేను చెప్తా ఉన్నాను. సో ఇక్కడ ప్రధానంగా బిట్ ఫోర్స్ గురించి మొట్టమొదటిగా ప్రస్తావించడం జరిగిందండి. ఈ బిట్ ఫోర్స్ మనం ఏదైతే మొదటి నుంచి చెప్తా ఉన్నామో చాలా మందికి ఒక 2-3 మంత్స్ నుంచి మనం అడ్రస్ చేస్తా ఉన్నాం మైనింగ్ లో పార్టిసిపేట్ చేయమని. ఈ మైనింగ్ అనేది పూర్తిగా మారుస్తూ ఉన్నారండి. ఇప్పుడున్న మైనింగ్ ని కంప్లీట్ చేంజ్ చేస్తా ఉన్నారు. ఈ మైనింగ్ అనేది బిట్ ఫోర్స్, మనము బిట్ ఫోర్స్ మైనింగ్ చేస్తా ఉన్నాం అంటే సొంత బ్లాక్ చైన్ లో మనం మెటావర్స్ ని ఇన్వాల్వ్ కాబోతున్నాం, ఇంటరాక్ట్ కాబోతున్నాం. సో ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ వెరీ వాల్యుబుల్ ప్రోగ్రామ్ అండి. ఈ మైనింగ్ లో చాలా కష్టతరమైన సమీకరణాలు ఉన్నాయి ఈ యొక్క బిట్ ఫోర్స్ మైనింగ్, ఎందుకంటే యునైట్ వర్స్ ని యునైట్ ఫోర్స్ గా చేంజ్ అవ్వడం జరిగింది. సో ఈ యొక్క మైనింగ్ లో ఏం చేస్తా ఉన్నారంటే సాఫ్ట్ హాల్వింగ్ మెథడ్, మల్టీ మైనింగ్ లో మనం చెప్తా ఉంటాం, లాడో గారు చెప్తా ఉంటారు, ఇట్ ఈస్ ఏ సాఫ్ట్ హాల్వింగ్ మెథడ్. సాఫ్ట్ హాల్వింగ్ మెథడ్ అంటే ఏం లేదండి, ఉన్న మైనింగ్ అంటే ఏదైతే మనకు డెకా హాల్వింగ్ ఆర్ సాఫ్ట్ హాల్వింగ్ అంటే ప్రతి దశలోనూ డిమాండ్ క్రియేట్ చేసే ఆల్గోరిథం ని సెట్ చేయడం. అంటే మనకు మైనింగ్ లో ఏం చేశాము, ఫోర్ స్కాన్ మైనింగ్ లో ఏం చేశామంటే బిగ్ బ్లాక్, స్మాల్ బ్లాక్ అనే స్టేజెస్ లో మనం పెట్టిన ఖర్చు ఒకే విధంగా ఉంటది, బట్ రివార్డ్స్ అనేవి తగ్గిపోతా వచ్చాయి, మనకు వచ్చే కాయిన్స్ అనేవి తగ్గిపోతా వచ్చాయి. లైక్ దట్ ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంటదండి. ఈ మైనింగ్ లో మనం సంపాదించే ఓర్ అనేది ప్రతి స్టెప్ లో తగ్గిపోతా ఉంది. అదే విధంగా ఇప్పుడున్న మైనింగ్ ని కంప్లీట్ మార్చబోతున్నారండి. ఈ టైల్స్ రెన్యువల్ ఇవన్నీ కూడా కంప్లీట్ వీటిలో కూడా చేంజెస్ వచ్చే అవకాశం ఉంది. బట్ ఇట్ ఈస్ నాట్ ఏ కంపల్సరీ, నేను జస్ట్ నా అంచనా చెప్తా ఉన్నాను. ఈ యునైట్ ఫోర్స్ మైనింగ్ అనేది కంప్లీట్ గా గేమిఫికేషన్ అండ్ కాయిన్ మైనింగ్ కి తీసుకొస్తున్నారు. సార్ గేమిఫికేషన్ అంటే ఏం లేదండి, కంప్లీట్ యునైట్ ఫోర్స్ లో
గేమ్స్ తో అంటే మెటావర్స్ తో ముడిపడి ఉన్న ప్రోగ్రామ్స్ రాబోతా ఉన్నాయి. ఏవి అంటే ఏదైతే బూస్ట్ ప్రోగ్రామ్ కావచ్చు, అదే విధంగా మనా ప్రోగ్రామ్ కావచ్చు, ఓవరీల్ ప్రోగ్రామ్ కావచ్చు, ఇవన్నీ కూడా త్రూ ద లింక్డ్ విత్ యునైట్ ఫోర్స్, అంటే యునైట్ ఫోర్స్ తో ఇవి లింక్ అయి ఉంటాయి. సో వీటిలో ప్రజెంట్ ఉన్న ఓర్ ప్రాసెస్ అనేది ఇంకా కష్టతరం అవుతూ వీటిలో పార్టిసిపేట్ చేసినప్పుడు మాత్రమే మనకు ఓర్ వచ్చే అవకాశం ఉంది. ప్రజెంట్ మనం టైర్లు మనం కొనుగోలు యాక్టివేషన్ చేసుకుని ఓర్ను సంపాదిస్తా ఉన్నాం. ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేంజ్ అవుతా ఉంది. అంటే ఉన్న ప్రాసెస్ కన్నా కఠినతరమైన ప్రాసెస్ రాబోతా ఉంది. ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక నెల లోపల జరిగే అవకాశం ఉంది అని మనకు ఆ మెసేజ్ లోని సారాంశం అండి. సో దీన్నే ప్రజెంట్ యునైట్ ఫోర్స్ లో ఉన్న ఈ మైనింగ్ నే అసెట్ మైనింగ్ అని అంటారు. ఈ అసెట్ మైనింగ్ అనేది అన్ని ప్రోగ్రామ్స్ లోకి సంక్రమించబోతా ఉంది, అన్ని ప్రోగ్రాంలకి వ్యాపించబోతా ఉంది. ఏ ప్రోగ్రామ్ లోకి? క్లాసిక్ లో కాదండి, గేమిఫైడ్ ప్రోగ్రామ్స్, అంటే యునైట్ ఫోర్స్ తో లింక్ అయిన ప్రోగ్రామ్స్ లోకి ఈ యొక్క మైనింగ్ అనేది ఇన్వాల్వ్ అవుతా ఉంది. అంటే ఏంటి? నువ్వు మెటావర్స్ రిలేటెడ్ ఏ ప్రోగ్రామ్ లో ఇన్వాల్వ్ అయినా కూడా ఓర్ని నువ్వు సాధించవచ్చు, బట్ అది చాలా కష్టంగా ఉంటది. నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటంటే లాయల్టీ ప్రోగ్రామ్ అండి. ఈ లాయల్టీ ప్రోగ్రామ్ అనేది కేవలము T&S అంటే టాక్టైల్ క్లాసిక్ తో, ఇప్పుడు మనం అనుకుంటున్న టాక్టైల్ క్లాసిక్ లింక్ అయి ఉంది. ఇది యునైట్ ఫోర్స్ కి ఎలాంటి సంబంధం లేదు. అంటే లాయల్టీ అనే ప్యాసివ్ ఇన్కమ్ ఎవరైతే తీసుకోదలుచుకున్నారో వారంతా కూడా టీమ్స్ ని ఫామ్ చేసుకునే వ్యక్తులకి, టీమ్స్ ని ఎక్స్పాండ్ చేసుకునే వ్యక్తులకి ఒక బృహత్తరమైన, ఒక ఉత్తేజకరమైన ఆదాయ వనరండి ఈ యొక్క లాయల్టీ ప్రోగ్రామ్ అనేది. సో ఇట్ ఈస్ లింక్డ్ టు మార్కెటింగ్ ప్లాన్. అంటే T&S టాక్టైల్ స్టాటిస్టిక్స్ లో లెవెల్స్ అప్గ్రేడ్ అవుతున్న ప్రతి సందర్భంలో ఆ లెవెల్ కు కింద ఇంకొక లెవెల్ ఉంటదండి, అదే లాయల్టీ లెవెల్. ప్రజెంట్ మనకు 12 లెవెల్స్ ఎలా ఉన్నాయో టాక్టైల్ మన క్లాసిక్ లో, వాటికి కింద ఈ యొక్క లాయల్టీ లెవెల్స్ ఉంటాయండి. అంటే క్లాసిక్ లెవెల్ ఒకటి $5 ఎలా ఉంటుందో, ఈ యొక్క లాయల్టీ లెవెల్ అనేది 1/5, అంటే $5 లో 1/5 అంటే $1 లాగా ఉంటది. అంటే 1/5 లాగా క్లాసిక్ తో పాటు లాయల్టీ లెవెల్స్ కూడా నువ్వు అప్గ్రేడ్ అవ్వాల్సిన సందర్భం ఉంది. ఎప్పుడు లాయల్టీ ఇన్కమ్ తీసుకోవాలంటే ఖచ్చితంగా నీ పార్టిసిపేషన్ అనేది T&S ప్రోగ్రామ్ లో తప్పనిసరి. సో ఇక్కడ మరి ఒక అంశం ఏంటంటే, లాయల్టీ ప్రతి నెల మీరు తీసుకోదలిచినప్పుడు లాయల్టీ స్లాట్, ఆ లెవెల్ అనేది రెన్యువల్ చేసుకోవాలి. ప్రతి నెల నువ్వు యాక్టివేషన్ లో ఉంచుకోవాల్సిందే. సో ఇది చాలా ఏం కఠినతరం కాదండి, తక్కువ ఖర్చుతోటి. అంటే లెవెల్ యాక్టివేషన్ చేసుకున్న దాంట్లో సగ భాగం ఉంటది, 1/2, అంటే 2 భాగాల్లో 1 భాగం. అంటే ఇది $1 తో నువ్వు లాయల్టీ లెవెల్ యాక్టివేషన్ చేసుకుంటే రెన్యువల్ అనేది $0.50 తో ఉంటది అన్నట్టు. అంటే సింపుల్ గా సరళతరంగా మీకు చూచాగా చెప్తా ఉన్నానండి. సో ఇక్కడ లాయల్టీ ప్రోగ్రామ్ అనేది కేవలము టాక్టైల్ క్లాసిక్ అంటే T&S ప్రోగ్రామ్ తో లింక్ అయి ఉందండి. సరే, ఇది నేను చెప్పే ఈ అంశాలన్నీ కూడా జస్ట్ బ్రీఫ్ గా చెప్తున్నాను సార్. వీటిని గురించి మీరు ఎలాంటి టెన్షన్ పడొద్దు, ఎలాంటి ఆందోళన చెందవద్దు. ఇది నూతన విధానము. జస్ట్ మనకు ఒక బ్రీఫ్ గా మీకు నాలెడ్జ్ ఇవ్వాలనే లక్ష్యంతో నేను చెప్తా ఉన్నాను. ఇదే కరెక్ట్ అని మీరు మాత్రం అనుకోవద్దండి. దీనికి పదే దీన్ని చాలా లోతుగా విశ్లేషణ చేస్తాం తిరిగి. కానీ మీకు ఒక గాలా ఈవెంట్ లో జరిగిన ఇన్ఫర్మేషన్ మాత్రం మీకు షేర్ చేస్తా ఉన్నాను. అంత తప్పక ఇదే మీరు చెప్పిందే కరెక్ట్ అని మాత్రం అనుకోవద్దు సార్. ఇదే దీనివల్ల మనకు అదనపు ప్రయోజనాలే గాని మరి ఎలాంటి ఇబ్బందులు అయితే లేవని కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నా. సో ఇక్కడ క్యాష్ బ్యాక్ టోకన్స్ అనేవి ఏదైతే మనకు T&S క్లాసిక్ ప్రోగ్రామ్ లో లెవెల్స్ అప్గ్రేడేషన్ ప్రజెంట్ మనం డాయ్ కాయిన్స్ తో చేస్తా ఉన్నాం. సో మనము ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే డాయ్ కాయిన్ తో ప్లస్ ఫోర్స్ కాయిన్ తో మనము లెవెల్స్ అప్గ్రేడ్ కావచ్చు అనుకుంటున్నాం. కానీ మనకు వచ్చిన కొత్త ఇన్ఫర్మేషన్ ప్రకారము T&S ప్రోగ్రామ్ లో లెవెల్స్ అప్గ్రేడ్ అనేది క్యాష్ బ్యాక్ టోకన్స్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. మరి క్యాష్ బ్యాక్ టోకన్స్ ఎలా సంపాదించుకోవాలి? బాగా గుర్తుంచుకోండి సార్. లెవెల్స్ అప్గ్రేడేషన్ అనేది
క్యాష్ బ్యాక్ టోకన్స్ ద్వారా మాత్రమే జరుగుతుంది. ఈ క్యాష్ బ్యాక్ టోకన్స్ ఎలా వస్తాయంటే కంప్లీట్ గా మన పార్టిసిపేషన్ ఇన్ ద టాక్టైల్ గూడ్స్ అండ్ అదర్ రిలేటెడ్ T&S ప్రోగ్రామ్స్. ఈ టాక్టైల్ గుడ్స్ ప్రోగ్రామ్ లో అదే విధంగా ఈ యొక్క క్లాసిక్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ లో ఇన్వాల్వ్ అయినప్పుడు మన టీం ఎక్స్పాండ్ అవుతున్న కొద్దీ, అంటే మన టీం పార్టిసిపేషన్ చేస్తున్న కొద్దీ డిఫరెంట్ టాక్టైల్ గుడ్స్ లో వీటన్నిటిలో కూడా మనకు అవుతున్న కొద్దీ ఈ యొక్క క్యాష్ బ్యాక్ రివార్డ్స్ అనేవి మనము పొందవచ్చు. ఓకే, మనము యాక్టివ్ గా లేము, మనము ఎవరిని టీం ఫామ్ చేసుకోలేము, అప్పుడు ఎలా లెవెల్స్ అప్గ్రేడ్ కావాలనుకుంటే వీటిని మీరు క్యాష్ బ్యాక్ టోకన్స్ ని మీరు కొనుగోలు చేసి కూడా లెవెల్స్ అప్గ్రేడ్ అవ్వచ్చు. ఇదంతా కూడా కొత్త వారికి అండి, ఉన్న వారికి అయితే కాదు. సీనియర్లకు ఎలాంటి క్లాసిక్ లో మనం ఆల్రెడీ లెవెల్స్ అప్గ్రేడ్ అయ్యాం కాబట్టి అదే ఎలాంటి నష్టం లేదు. కానీ కొత్తగా వచ్చే లీడర్స్ కావచ్చు, కొత్త విధి విధానాలు మీకు ఏదో నేను ఒక నాన్ డీటెయిల్ గా చెప్తా ఉన్నానండి. సో ఈ విధంగా మనకు క్యాష్ బ్యాక్ అనేది చాలా ఇంపార్టెన్స్ క్రియేట్ చేశారు. సో ఈ క్యాష్ బ్యాక్ టోకన్స్ ద్వారా మనము లాయల్టీ ప్రోగ్రామ్ అంటే క్యాష్ బ్యాక్ టోకన్స్ ని మనం ఎర్న్ చేసుకుంటూ అదే విధంగా లాయల్టీ అండ్ T&S లోని లెవెల్స్ ని అప్గ్రేడ్ చేసుకున్న సందర్భంలో ఆ యొక్క స్థాయిలు బట్టి మనకు లాయల్టీలో రివార్డ్స్ అనేవి వస్తాయి. ఎట్లా? త్రూ ద ఆ యొక్క బిజినెస్ మొత్తం జరిగే ఈ యొక్క బిజినెస్ ఫండ్ నుంచి టాక్టైల్ గుడ్స్ వీటికి సంబంధించిన బిజినెస్ మార్కెటింగ్ ఏదైతే మార్కెటింగ్ ప్రోగ్రామ్ ఉంది కదా, ఇప్పుడు మనకు మార్కెట్ ప్లేస్ లో జరిగే ఈ యొక్క బిజినెస్ లోంచి మనకు ఆ రివార్డ్స్ అనేవి కొంత భాగము లాయల్టీ ప్రోగ్రామ్ కి రావడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ ఏ వండర్ఫుల్ ఆపర్చునిటీ హూ ఆర్ ది యాక్టివ్లీ వర్కింగ్ ఇన్ ద T&S ప్రోగ్రామ్. ఎవరైతే T&S అంటే టాక్టైల్ అండ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ లో ఎవరైతే కొత్తగా వచ్చే ప్రోగ్రామ్ లో ఎవరైతే యాక్టివ్ గా వర్క్ చేసుకుంటారో వారందరికీ కూడా ఈ రివార్డ్స్ అనేవి ఖచ్చితంగా చాలా ఎక్కువ మొత్తంలో వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా మనకు ఈ యొక్క లాయల్టీని ఎవరి మంత్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ లాయల్టీ లెవెల్స్ ను ఏదైతే T&S కి పక్కనే కిందనే ఉంటాయండి ఆ లాయల్టీ లెవెల్స్. యునైటెడ్ వర్క్స్ లో మనం టైర్స్ ని ఎలా ఎక్స్టెండ్ చేసుకుంటా ఉన్నామో ఈ లెవెల్స్ కూడా ప్రతి నెల మీరు రెన్యువల్ లో ఉంచుకోవాల్సిందే. అలా రెన్యువల్ లో ఉంచుకున్న స్థాయిని బట్టి మనకు వచ్చే లాయల్టీ ప్రోగ్రామ్ రివార్డ్స్ అనేవి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అదే విధంగా మనకు ఈ యొక్క లెవెల్స్ అప్గ్రేడేషన్ అండ్ ఎక్స్టెన్షన్ అనేది మనం ఇక్కడ హైరాణ పడవలసిన ఏం లేదండి, చాలా తక్కువ కాస్ట్ లోనే ఉంటాయని కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాను. అదే విధంగా యునైట్ ఫోర్స్ అంటే యునైట్ వర్క్స్ కి న్యూ వర్షన్ యునైట్ ఫోర్స్. ఈ యునైట్ ఫోర్స్ లో లెవెల్స్ అనేవి HC కాయిన్ యొక్క ప్రైజ్ ను బట్టి వీటి యొక్క ధర డాలర్స్ రూపంలో ఉండే అవకాశం ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ HC కాయిన్ $5 ఉందనుకోండి, అప్పుడు యునైట్ ఫోర్స్ లో ఫస్ట్ లెవెల్ $5 ఉంటది. ఒకవేళ HC కాయిన్ $50 ఉన్నప్పుడు ఇక్కడ యునైట్ ఫోర్స్ లో ఫస్ట్ లెవెల్ 0.10 అంటే 1/10 HC ఎలాగ ఉంటది అన్నట్టు. అంటే కాస్ట్ అనేది డాలర్స్ రూపంలో ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ అవుతా ఉంటుంది HC కాయిన్ తో. ఈ విధంగా టైర్స్ అనేవి ఈ విధానం అనేది సపరేట్ గా ఉంటుంది. అదే విధంగా మనకు ఈ కంప్లీట్ ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ఏదైతే మనకు ఈ యొక్క యునైట్ ఫోర్స్ అండ్ T&S ప్రోగ్రామ్ అనేది 2 నెలల లోపల కంప్లీట్ గా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైమ్ రాయల్టీ డిస్ట్రిబ్యూషన్ లో కూడా మనకు ఇక్కడ యాక్టివ్ పర్ఫార్మెన్స్ అనే విధానాన్ని తీసుకొస్తా ఉన్నారండి. ఇది కూడా మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. రాయల్టీ అనే ప్రోగ్రామ్ ప్రజెంట్ రాయల్టీని మనము రాయల్టీలోని NFT రాయల్టీ లెవెల్స్ అనుగుణంగా మనకు రాయల్టీ వస్తా ఉంది. కానీ కొత్తగా వచ్చే హోలీవర్స్ ఎకో సిస్టమ్ లో ఈ రాయల్టీ అనేది మన యొక్క పర్ఫార్మెన్స్ అనుగుణంగా మన యాక్టివిటీని బట్టి రాయల్టీ వస్తుంది. అంటే మీరు రాయల్టీ సెక్షన్ లో లెవెల్స్ అప్గ్రేడ్ అయ్యాము, ఇక్కడ మాకు ఎలాంటి ఇబ్బంది లేదనుకుంటే పొరపడినట్లే. మీరు ప్రతి ప్రోగ్రామ్ లో మీ యొక్క పెర్ఫార్మెన్స్ అంటే దీన్ని కోఎఫిషియంట్ చేస్తారండి. కోఎఫిషియంట్ అంటే ఏం లేదు, సగటు. క్లాసిక్ లో నువ్వు ఎలా ఉన్నావు, లాయల్టీ ప్రోగ్రామ్ లో నువ్వు ఎలా ఉన్నావు, యునైట్ ఫోర్స్ లో ఎలా ఉన్నావు, అంటే నీ లెవెల్ ఏంటి, నీ స్థాయి ఏంటి. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ అది ఇంకా సరళంగా చెప్పాలంటే మనకు గవర్నమెంట్ సెక్టర్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్టులు ఉంటాయి. ప్యూను, అదే క్లర్క్, హెడ్ క్లర్క్, CEO అట్లాగా. అదే పోలీస్ డిపార్ట్మెంట్ లో అయితే హెడ్ కానిస్టేబుల్,
అదేవిధంగా ఈ విధంగా సిఐ ఎస్ఐ ఎట్లా ఉంటారు అంటే ఎవరి క్యాడర్ వాళ్ళదే. అట్లే ఈ రాయల్టీలో కూడా క్యాడర్స్ ఉంటాయండి. అంటే నీ ఏ స్థాయిలో ఉన్నావు, నువ్వు క్లాసిక్ లో ఎలా ఉన్నావు, లాయల్టీ ప్రోగ్రామ్ ఎలా ఉన్నావు, ఇనైట్ ఫోర్స్ లో ఎలా ఉన్నావు, అదేవిధంగా బూస్ట్ ప్రోగ్రామ్ ఎలా ఉన్నావు, ఇలా నీ పర్ఫార్మెన్స్ బట్టి, నీ యొక్క యాక్టివిటీని బట్టి నీ యొక్క రాయల్టీ ఇన్కమ్ ఎక్కువ మొత్తంలో వచ్చే అవకాశం ఉంది. సో దీన్నే పార్టిసిపెంట్ యాక్టివిటీ అని కూడా అంటారండి. ఈ రాయల్టీ ప్రోగ్రామ్ నే పార్టిసిపెంట్ యాక్టివిటీ. ఇలా కంప్లీట్ మనము ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం. కేవలం మనకున్న ఒక ఆలోచన విధానం ఏంటి అంటే దాదాపు 2-3 నెలలు అయింది, ఇప్పటికీ మనకు క్లాసిక్ ప్రోగ్రామ్ లాంచ్ అవ్వలేదు, ఇంత టైం తీసుకుంటుందా అని చాలా మంది మనం అనుకుంటా ఉన్నాం. దీన్ని బట్టి చూస్తే, ఇన్ఫర్మేషన్ బట్టి చూస్తే ఎంటైర్ సిస్టమ్ మొత్తం మార్చేస్తున్నారండి. సో ఈ చేంజెస్ అన్ని కూడా జరగాలంటే టైం టేకింగ్. ఇట్ ఈస్ ఏ కంప్లీట్ స్మార్ట్ కాంట్రాక్ట్స్ అన్ని మార్చాలి, క్రియేట్ చేయాలి, కొత్త స్మార్ట్ కాంట్రాక్ట్స్ క్రియేట్ చేయాలి, ఉన్నవన్నీ చేసేసి కొత్త స్మార్ట్ కాంట్రాక్ట్స్ క్రియేట్ చేయాలి. కాబట్టి ఇంత టైం టేకింగ్ తీసుకుంటా ఉందని కూడా మనం అనుకోవచ్చు. సో జస్ట్ నేను చెప్పిన ఈ అంశాలన్నీ కూడా జస్ట్ మీకు ఒక సూచన లాగా చెప్పాను. వీటిలో ఇంకా చాలా మార్పులు వస్తాయి. అంటే ప్రతి ప్రోగ్రామ్ ని కూడా మరి 1కి 100 సార్లు చెప్తాం మీటింగ్స్ లో, ఎలా మనం పార్టిసిపేట్ చేసుకోవాలి, ఎలా డెవలప్ చేసుకోవాలి, ఈ యొక్క టీఎన్డిఎస్ ప్రోగ్రామ్ ఈ యొక్క పార్టిసిపేషన్ ఎలా ఉండాలి, ఇన్వాల్వ్మెంట్ ద్వారా మనం ఎలా ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా మనము తెలుసుకోవచ్చు. సో జస్ట్ దీని గురించి మీరు జస్ట్ ఒక నాలెడ్జ్ కోసం మాత్రమే నేను చెప్పడం జరిగింది. కంప్లీట్ నాలెడ్జ్ అనేది ప్రతి మీటింగ్ లో మనం సీనియర్ లీడర్ల ద్వారా తెలుసుకుంటూనే ఉంటాము. సో థ్యాంక్ యూ సార్. మరి అందరి తరపున మన పవన్ కుమార్ శర్మ గారిని ఇన్వైట్ చేస్తూ మనకు ఈ యొక్క కొత్త విధానాల పట్ల, అదేవిధంగా పోలీవర్స్ సిస్టమ్ పట్ల మనకు నాలెడ్జ్ ని అడ్రస్ చేయడం జరుగుతుంది అందరికి. సో ప్లీజ్ వెల్కమ్ సార్ గురూజీ గారు, శర్మ గారు. వాయిస్ క్లియర్ కదండి గురూజీ? క్లియర్ అండి, క్లియర్. కంటిన్యూ. ఒకసారి మన వాళ్ళందరితో ఒక 10 minutes మాట్లాడదాం అనుకుంటున్నాను. మాట్లాడినాను అయ్యా మన వాళ్ళందరితో. మాట్లాడండి. ఓకే అండి అయ్యా. గిరి గారు అవైలబుల్ గా ఉన్నారండి అయ్యా? సార్ ఓకే సార్. ఓకే అయ్యా. ఏం లేదండి అయ్యా, మన వాళ్ళందరితో ఏంటి మాట్లాడుతున్నానంటే, మన వాళ్ళందరూ కూడా మన యొక్క ప్రాజెక్టు గురించి వాళ్ళకున్న ఏవైనా చిన్న చిన్న డౌట్లు కానీ లేకపోతే కాన్ఫిడెన్స్ కానీ ఒకసారి షేర్ చేసుకుంటారని చెప్పని ఆలోచనతో అడుగుతున్నాను. ముందు మీతోనే ప్రారంభిస్తున్నానండి అయ్యా. మన ప్రాజెక్టు మీద ఇప్పుడు జరుగుతున్న దాని మీద రేపు ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది అని మీ యొక్క ఓన్ ఒపీనియన్ అండి అయ్యా. అంటే అందరూ మాట్లాడాలనే ఉద్దేశంతో మీతో ప్రారంభించాను. గిరి గారు మాట్లాడండి అయ్యా. సార్ థ్యాంక్ యూ సార్. కుటుంబ సభ్యులందరికీ శుభ మధ్యాహ్నం అండి. నిజంగా మన సభ్యులు చాలా కాన్ఫిడెంట్ గా వెయిట్ చేస్తున్నారండి. ఎందుకంటే అది కేవలం మనం ఈ ప్లాట్ఫామ్ ద్వారా మనం అందిస్తున్న ఎడ్యుకేషన్. ఈ ప్లాట్ఫామ్ కి ఎవరైతే దూరంగా టచ్ లో లేకుండా ఉన్నారో ఏం జరుగుతుందో తెలీదు. బయట వాళ్ళు చెప్పిన దాన్ని తీసుకొని కొంత నెగిటివ్ లోకి పోతుంటారు, అది సహజమే. కానీ మనకున్న ఎక్స్పీరియన్స్ ని బట్టి, మనము స్టడీ చేస్తున్న దాన్ని బట్టి, మన ప్రాజెక్ట్ లో వస్తున్న అప్డేషన్స్ అనేవి మొదటి నుంచి మనము ప్రాజెక్ట్ మొదలైనప్పటి నుంచి పోలీవర్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి 2.5 years నుంచి గమనిస్తున్నాము. లాడో గారు మనకి ఏదైతే ప్రామిస్ చేస్తున్నారో, లాడో గారి నోట్లో నుంచి ఏది చెప్తున్నారో, అంటే అవి చెప్పడం లేదు. నేను ఏదైతే చేస్తానో అతనే మనకి ఏదైతే ప్రామిస్ చేస్తున్నాడో చేస్తానని అది ఖచ్చితంగా చేసి తీరుతున్నాడు. ప్రతి విషయంలో చూసాం మనం. కాబట్టి ఈ 2 నెలలు క్లాసిక్ ప్రోగ్రాము ఆపడానికి మనకే తెలీదు ఎందుకు అంత టైం తీసుకుంటుంది అనేది. మనం కేవలము క్లాసిక్ ని ఆపేస్తే కమ్యూనిటీని గ్యాదర్ చేయలేకపోతున్నామే అనే ఆలోచన తప్పితే మనకన్నా ఎక్కువ లాడో గారు ఆలోచిస్తుంటారు కమ్యూనిటీ కోసం.
నెక్స్ట్ డెవలప్మెంట్ ఎలా ఉంటుందంటే ఇప్పటి వరకు మనము క్లాసిక్ లో ఏదైతే బెనిఫిట్ పొందామో దానికి మించి ఉండబోతుంది. కమ్యూనిటీని గ్యాదర్ చేసేదానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి ఎక్కువ బెనిఫిట్ చూపిస్తారనేది మన నమ్మకం. ఎందుకంటే మనం అంతటి లబ్ధిని పొందాం ప్రతి ఒక్కరం కూడా. ఒక ఇన్వెస్టర్ గా వచ్చిన పర్సన్ కి ఇప్పటి వరకు మెటాఫోర్స్ లో నష్టం అనేది ఎక్కడ జరగలేదండి. రాబోయే ఫ్యూచర్ కూడా అంతకి మించి బెనిఫిట్ గా ఉండబోతుంది అనేది మా నమ్మకం. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా కొద్దిగా పేషెన్సీగా మనము వెయిట్ చేయగలిగితే మనకి బ్రైట్ ఫ్యూచర్ చాలా దగ్గరలో ఉంది. కాబట్టి ఇప్పటి వరకు కొంత నిరుత్సాహంతో ఉండి దూరంగా ఉన్న వాళ్ళు కూడా కంపల్సరీ మళ్ళీ యాక్టివేట్ అవుతారు ఈ ప్లాన్ వల్ల, రాబోయే మార్కెటింగ్ ప్లాన్ కానివ్వండి, బెనిఫిట్స్ వల్ల. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా కొద్దిగా పేషెన్సీతో కొంత మనం కానీ ఓపిక పట్టగలిగితే మనందరం కూడా చాలా అద్భుతమైన ఫ్యూచర్ ని చూడబోతాం ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్కరూ నేను చెప్పేది ఏంటంటే ఈ సిస్టమ్ కి దగ్గరగా ఉండండి. మన లీడర్స్ ఎంత శ్రమపడి ఎంత ఓపికతో మనకి టైం కేటాయించి వాళ్ళ పర్సనల్ టైం ని మనకి కేటాయిస్తున్నారు మన కోసం. ఇక్కడ ఈ సిస్టమ్ గురించి నేర్చుకునే దానికి ఈ ప్లాట్ఫామ్ తప్పితే ఇంకా ఎక్కడ నేర్పించే వాళ్ళు లేరు మనకి. కాబట్టి దీన్ని ఉపయోగించుకొని ముందుకు పోదాము. మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగాలంటే మనము ఈ పాజిటివ్ గా ఎవరైతే మనకి ప్రాజెక్ట్ గురించి డెవలప్మెంట్ గురించి తెలియజేసే వాళ్ళు ఉన్నారో ఆ ప్రాజెక్ట్ లో మనము దగ్గరగా ఉండి నేర్చుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరము మంచి సక్సెస్ ని తీసుకుంటామని నా నమ్మకం సార్. ఫ్యూచర్ లో ఇంకా ఏదైనా ప్రతి ఒక్కరు కూడా సార్ చెప్పినట్టు మాట్లాడే అవకాశాలు తీసుకోండి ఫ్రెండ్స్. మీ మాటల్లో మీరు బయట మార్కెట్ లో ప్రతి ఒక్కరమి బయట మార్కెట్ లో తిరుగుతున్నాం కాబట్టి రకరకాల ఆలోచనలు తెలియజేస్తారు బయట వ్యక్తులు. వాటిని కొంత మనము షేర్ చేస్తే క్లారిటీ వస్తుంది. కాబట్టి మాట్లాడే ప్రయత్నం తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్స్ అండి గిరి గారు. అయ్యా నెక్స్ట్ ఎంవిఆర్ రాజు రమణ గారు మాట్లాడే ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. అయ్యా నా మాట వినబడుతూ ఉందండి? గుడ్ ఆఫ్టర్నూన్ వినపడుతుంది. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్కారం అండి. రామ్మోహన్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇప్పుడు ఆల్రెడీ టీఆర్ ఇస్తారు కదా, వాటికి ఇస్తారా ఇవ్వరా సార్? అవి డిస్ట్రిబ్యూషన్ జరిగిపోతాయి సార్, వాటికి మీరు ఏం టెన్షన్ పడిన అవసరం లేదు. అవి వస్తే వాడుకుండా మనం బిజినెస్ చేసుకోవచ్చు కదా. ఖచ్చితంగా డిస్ట్రిబ్యూషన్ అనేది కంపల్సరీ జరుగుతుంది సార్. దాంట్లో ఎలాంటి డౌట్స్ చేస్తే టీఆర్ లో వస్తాయి, వాటికి క్యాష్ బ్యాక్ వస్తాయేమో మీరు చెప్పేది. లేదు టీఆర్ సస్పెండ్ అండి. క్యాష్ బ్యాక్ ఈజ్ ఎ న్యూ టోకన్. టీఆర్ ఈజ్ ఎండ్, దట్ చాప్టర్ ఈజ్ ఎండెడ్. ఆ చాప్టర్ ఎండ్ అయిపోయిందండి, ఇంకా రాదు టీఆర్ అనేది. ఓకే, మీకు అర్థం కాలేదు సార్ రాజు గారు? ఓకే ఓకే అర్థం. టీఆర్ అనే చాప్టర్ ఎండ్ అయిపోయింది, ఆ సినిమా లేదు ఇంకా. ఇప్పుడు కొత్త సినిమా వచ్చేసి క్యాష్ బ్యాక్ టోకన్ అనే కొత్త టోకన్ వస్తా ఉంది. సో ఇట్ ఈస్ ఏ యూనిక్ మెథడ్ అన్నట్టు. ఓకే ఓకే సార్ మాట్లాడే అయ్యా రాజు గారు, అయ్యా ఎంవిఆర్ రాజు గారు. ఓకే, తర్వాత పులిగేటి చక్రపాణి గారా? అయ్యా ఒకసారి అన్మ్యూట్ చేసుకోరా? సార్ నమస్కారం సార్. హలో అయ్యా సార్. నమస్కారం సార్. మీ పేరండి అయ్యా? సార్ చక్రపాణి సార్ నా పేరు. నమస్కారం అయ్యా. సార్ గ్రూప్ లో ఉన్నటువంటి మన ప్రాజెక్టు గురించి నమస్కారం. మన ప్రాజెక్టు గురించి మీ యొక్క ఫ్యూచర్ అండ్ ప్రజెంట్ యొక్క సిచ్యువేషన్ మీ యొక్క మాటల్లో తెలియజేయాలని కోరుకుంటున్నాను అయ్యా. సార్ వాస్తవంగా నేను రమణ సార్ మా అప్లైనర్ శ్రీరమణ గారు, ఆయన ద్వారా నేను ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చినాను. అయితే నేను ఇన్వెస్ట్ చేసినాను. నేను ఎవరిని కూడా తీసుకోలేదు. నాకెందుకు ఒక 6 మంది ఉన్నారు అంతే. నేను వచ్చినప్పుడు ఏదో మేలు కలుగుతుందని చెప్పేసి వచ్చేసాను. కాకపోతే ఇందులో చూసినటువంటి ప్రాజెక్ట్ ని చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది.
ఆ, నాకు మంచి ఫ్యూచర్ ఇందులో ఉందని చెప్పేసి నేను నమ్ముతా ఉన్నాను సార్. నాకు ఒక భరోసా లాడో గారు ఆయన ఏది చెప్పినా కూడా చేస్తా ఉన్నారు. ఏది కూడా చేసిందే చెప్తా ఉన్నాడు ఆయన, చేసేది చెప్తా ఉన్నారు ఆయన. కాబట్టి తప్పకుండా ఒక గొప్ప లైఫ్ అనేది ఇందులో ఉందని చెప్పేసి నాకు నమ్మకం కలిగింది సార్. మేమైతే ఎంతకాలమైనా ఇందులో నిరీక్షణ కలిగి ఉన్నాం. దీంట్లో కొంచెం మేము హోల్డ్ చేయడానికి కోర్స్ సైన్స్ చాలా సంతోషంగా ఉంది సార్. ప్రాజెక్ట్స్ అన్ని కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే అండి, చాలా థ్యాంక్స్ అండి అయ్యా మీ ఒపీనియన్ చెప్పినందుకు. నెక్స్ట్ షేక్ ఖాదర్ భాషా గారు, అయ్యా అడ్మిట్ చేసుకుని మాట్లాడరా? ఓకే, తర సురేష్ గారు అవైలబుల్ గా ఉన్నారండి. సురేష్ గారు హలో హలో అయ్యా మాట్లాడండి అయ్యా. సార్ అందరికి గుడ్ అయ్యా ఈవినింగ్, శుభ మధ్యాహ్నం అండి. హలో మాట్లాడండి అయ్యా. మెటాపోర్స్ అనేది చాలా ప్రాజెక్ట్ అండి, కొత్త ప్రాజెక్ట్. ఇప్పుడు హోలీవర్స్ ఉంది కదా, కాదు సార్ నాకు ఇప్పుడు కాయిన్స్ వాల్యుబుల్ అన్నారు కదా, టైర్స్ రెన్యువల్ చేశామండి. ఉమ్, త్రీ టైర్స్ రెన్యువల్ చేశాము. ఉమ్, దానివల్ల ఉమ్. ఇప్పుడు కొన్ని షిప్స్ వచ్చాయి కదండి, ఆ షిప్స్ ఏదానికి సార్ అవి ఉపయోగం ఏ చిప్స్ విధంగా ఉంటుందండి? ఇప్పుడు టైర్స్ యాక్టివేషన్ చేశాం కదా. ఆల్రెడీ ఆ చిప్స్ క్యాల్కులేషన్ బట్టే మీకు క్వాంటమ్ రిలీజ్ అయింది కదండి అయ్యా. రిలీజ్ అయిందండి, మిషన్లు వచ్చినాయి, 3 మిషన్స్. అంటే ఇప్పుడు చిప్స్ ఎప్పుడైతే సిస్టమ్ తీసుకుంటుందో మనకి రిటర్న్ గా క్వాంటమ్ వర్ మనకి జనరేట్ చేస్తుంది. అదే సార్, మన దగ్గర ఎన్ని చిప్స్ ఉన్నాయో ఇంకా మళ్ళీ 3 చిప్స్ టైర్లు కనపడవు. ఉన్నాయి ఇంకా క్వాంటమ్ వర్ వచ్చిన తర్వాత చిప్స్ కనపడవు. ఇంకా అంటే ఎంట్రీ టికెట్, మైనింగ్ కి ఎంట్రీ టికెట్ లాంటిది అన్నమాట చిప్స్ అనేది, అంతే. షిప్స్ అంటే ఇప్పుడు అవి ఆరెంజ్ కలర్ లో ఉన్నాయి సార్, చుక్కలు అవే కదా. ఆరెంజ్ కలర్స్ ఆ, ఈ బాక్స్ అండి అయ్యా అవి. ఏం సార్? అవి చిప్స్ టైర్స్ మీరు అనేది ఆరెంజ్ కలర్ బాక్స్ అనేవి అవన్నీ కూడా చిప్స్ కాదండి. చిప్స్ కదా సార్ అవి? హలో చెప్పండి. కాదు, అంటే అక్కడ మనకి క్వాంటమ్ వేవ్ ఎన్ని చిప్స్, ఏదైతే ఒక టైర్ కి ఎన్ని చిప్స్ అయితే కావాలో అన్ని చిప్స్ కూడా క్యాలిక్యులేషన్ చేసి ఒక వేవ్ లోకి ఎంటర్ అవుతాయి. ఆ వేవ్ లోకి ఎంటర్ అయిన తర్వాత మొత్తం వరల్డ్ వైడ్ లో ఆ వేవ్ నెంబర్ లో ఎన్ని చిప్స్ దాంట్లో ఎంటర్ అయినాయి వేవ్ నెంబర్ లోకి అని ఒక సామూహికంగా ఓవరాల్ గా మన వరల్డ్ వైడ్ గా క్యాలిక్యులేషన్ అవుతోంది. ఎప్పుడైతే మెటావర్స్ స్టార్ట్ అవుతుందో, ఎప్పుడైతే బిట్ ఫోర్స్ మైనింగ్ స్టార్ట్ అవుతుందో, అప్పుడు ఇండివిజువాలిటీ ఎవరి దగ్గర ఎన్ని చిప్స్ ఉన్నాయి అనే దాన్ని బట్టి ఆ యొక్క మూమెంట్ అనేది వస్తుంది మనకి. అంటే మనం ఎలిజిబిలిటీ, ఓకే వీళ్ళ దగ్గర ఇన్ని చిప్స్ ఉన్నాయి కాబట్టి ఈ వేవ్ లో వీళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పి ఎలిజిబిలిటీ అప్పుడు మనకి క్లారిటీ వస్తుంది. అప్పటిదాకా ఏమవుతుందంటే ఓవరాల్ గా కలెక్షన్ చేయడం వల్ల ఆ బాక్స్ కౌంటింగ్ అనేది నికరంగా ఉండదు, మనకు కనబడుతుంది. అది మనదే అని అనుకోకూడదు. ఆ క్వాంటమ్ వేవ్ నెంబర్ అనేది ఓవరాల్ గా క్వాంటమ్ వేవ్ నెంబర్. అది కొంచెం మీకు అది డీప్ గా చెప్పడం అనేది కొంచెం టైం అది క్వశ్చన్ అది. దాని గురించి సింపుల్ గా చెప్పాను మీకు నేను, దానికి కన్ఫ్యూజన్ అవ్వద్దండి. అది ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్ ఇంకా రాలేదు. ఓకే అండి అయ్యా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకేలే సార్, అంతలే సార్ డౌట్. థ్యాంక్స్. తర్వాత ఓకే థ్యాంక్స్. తర్వాత మలయరు అయ్యా రామ్మోహన్ రెడ్డి గారు ఒకరిని ఇన్వైట్ చేయరా? పేర్లు నాకు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉన్నాయి. సార్ రామన్ కుట్టి గారు, సార్ రామన్ కుట్టి గారు. రామ్మోహన్ రెడ్డి గారు, అది మీరు రామన్ కుట్టి గారా? ఓకే. తర్వాత సుబ్బారెడ్డి గారు అయ్యా. సుబ్బారెడ్డి గారు, నాగరాజు గారు, మధు గారు, అక్కడి నుంచి మన గుడి రమణ గారు మాట్లాడే ప్రయత్నం చేయాలని కోరుతున్నాను. సార్ నమస్తే సార్.
నమస్కారం, చెప్పండి అయ్యా. సార్ నాది ఒక చిన్న డౌట్ సార్. ఇప్పుడు అయ్యా క్వాంటమ్ రమణ గారు. ఓవర్ అది మనము టైర్ యాక్టివేషన్ ఆ, చేసుకొని రెన్యువల్ చేసుకొని క్వాంటమ్ ఓవర్ తీసుకుంటున్నాం కదా సార్. ఓకే, ఉమ్, అది ఫ్యూచర్ లో మనకి ఏమైనా ఓకే. బెనిఫిట్ ఉంటుందా? దాని వల్ల ఏం ఉపయోగం? అంతే సార్, ఏం డౌట్ లేవు నాకైతే క్లారిటీ. అంటే క్వాంటమ్ ఓవర్ క్వాంటమ్ ఓవర్ కు ఏమన్నా ఫ్యూచర్ క్వాంటమ్ ఉందా? ఓవర్ వల్ల యూజ్ ఏంటి, అంతే కదండి అయ్యా మీ క్వశ్చన్? అంతే సార్. ఓకే, అంటే ఇక్కడ ఏదైనా ఒక ప్రాజెక్టు రన్ చేయాలంటే దానికి చాలా రూల్స్ అనేవి స్టెప్ బై స్టెప్ అని చెప్పని ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు ఉదాహరణ మనం ఏంటంటే ఓన్గా మైనింగ్ చేసే ప్రాసెస్ లో ఉన్నాం అందరం కూడా. ఈ విషయం అందరూ కూడా గమనించాలి. ఓన్గా మైనింగ్ చేసుకుంటున్నాం, మనకు మనమే మైనింగ్ చేసుకుంటున్నాం. మనకు మనమే పెట్టుబడి పెట్టుకుని మన సెల్లోనే మన వెబ్సైట్ ద్వారా మనం మైనింగ్ చేసుకున్నాం. ఆ మైనింగ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఒక్కొక్క స్టెప్ కంప్లీట్ అయితే గానీ ఇంకో స్టెప్లకు వెళ్ళడానికి ఎలిజిబిలిటీ రాదు. అలాగే ఇప్పుడు యూనివర్స్ లో మీరు ఎంటర్ అయ్యారు, యాక్టివేషన్ చేశారు లేదా ఎక్స్టెండ్ చేశారు, దానికి ఏమొచ్చింది ఎలిజిబిలిటీగా? క్వాంటమ్ ఓవర్ వచ్చింది ఒక నెల అయిన తర్వాత ఎన్టీసీని అప్గ్రేడ్ చేయడం చేత. ఆ క్వాంటమ్ ఓవర్ ఏం చేయాలి? నెక్స్ట్ స్టెప్ మళ్ళీ బిట్ ఫోర్స్ కి మళ్ళీ ఇవ్వాలి. ఎలా అయితే మన ఎన్టీసీని ఇచ్చి అప్గ్రేడ్ చేస్తే క్వాంటమ్ ఓవర్ వచ్చిందో అలాగే అంటే ప్రాసెస్ లో భాగంలో క్వాంటమ్ ఓవర్ తప్ప క్వాంటమ్ ఓవర్ యూజెస్ కాదండి. ప్రాసెస్ లో అదొక భాగం, అదొక పార్ట్. అది అంటే ఓన్ మైనింగ్ కి బిట్ ఫోర్స్ మైనింగ్ లోకి ఒక పార్ట్ ఆఫ్ ప్రొడక్ట్ అది, అంతే తప్ప దానివల్ల యూజ్ అనుకోకూడదు. అది లేకపోతే బిట్ ఫోర్స్ బయటికి రాదు అసలు. పాయింట్ అర్థం కదండి. అదొకటి. తర్వాత ఎంత క్వాంటమ్ ఓవర్ ఉందో దాన్ని బట్టి బిట్ ఫోర్స్ క్యాల్కులేషన్ వస్తుంది. ఓకే, ఎవరన్నా మాట్లాడండి. నేనే సార్. చెప్పండి, ఏంటన్నారు? ఒక ఓరు నేను మాట్లాడతాను, గురుజీ గారు నేను మాట్లాడతాను. సరే, మనకు గుడిరమణ గారు అడిగే క్వశ్చన్ ఏంటంటే, కొంతమంది ఆయన్ను మిస్గైడెన్స్ చేస్తున్నారు సార్. క్వాంటమ్ ఓవర్ కి మీరు ఖర్చు పెట్టిన కాయిన్స్ వేస్ట్, అసలు కాయిన్స్ ఎందుకు ఖర్చు పెట్టారు ఈ క్వాంటమ్ ఓవర్ కోసం అని కొంతమంది అన్నారు. గుడిరమణ గారు నాకు ఫ్రెండ్, నా డౌన్ లైన్ టీమ్ సార్. అందువల్ల నేనేం చెప్పానంటే ఇట్ ఈస్ ఎ వెరీ వాల్యుబుల్ అసెట్ అండి క్వాంటమ్ ఓవర్ అనేది చెప్పాను. అందువల్ల ఆయన దాని విలువ ఏంటి అని అడుగుతున్నారు సార్. దానికి ఎలాంటి మెటాఫోర్స్ లో నాకు నో డౌట్ సార్. ఓన్లీ క్వాంటమ్ ఓవర్ గురించి మాత్రమే అడిగాను. మాక్సిమం 16,000 కాయిన్స్ దానికి వాడాను అనమాట. ఓకే, దాని వరకు అడిగినా సార్, లేదా ఏం డౌట్ లేదు. అదేనా అంటే ఇప్పుడు అదేనండి. అంటే క్వశ్చన్ ఏంటంటే అందరికీ కూడా మీకున్న క్వశ్చన్ డౌట్ అందరికీ ఉందండి అయ్యా. కానీ క్వాంటమ్ ఓవర్ బిట్ ఫోర్స్ ఈక్వల్ అవుతుందా సార్? ఏదన్నా చేంజ్ ఉంటుందా? ఖచ్చితంగా చేంజ్ ఉంటుంది. ఎందుకంటే క్వాంటమ్ ఓవర్ క్యాలిక్యులేషన్ బిట్ ఫోర్స్ మైనింగ్ కి, బిట్ ఫోర్స్ యొక్క ఎలిజిబిలిటీ ఏమో అక్కడ రేటుని బట్టి డిసైడ్ అవుతుంది. ఇప్పుడు ఉదాహరణ మనం స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాం కాబట్టి ఎక్కువ రావచ్చు, ఈక్వల్ గా రావచ్చు. అదే క్వాంటమ్ ఓవర్ కి రేపు దానికంటూ ఒక ప్రైజ్ అనేది డిక్లరేషన్ అయిన తర్వాత ఆ బిట్ ఫోర్స్ క్వాంటమ్ ఓవర్ యావరేజ్ గా వస్తుంది, బిట్ ఫోర్స్ మాత్రం తగ్గచ్చు పెరగచ్చు. ఎందుకు చెప్తున్నానంటే అది ప్రైజ్ మీద డిపెండ్ అయింది కదా బిట్ ఫోర్స్ అనేది. ఈ క్వాంటమ్ వరకు ప్రైస్ డిమాండ్ లేదు. కేవలం అక్కడ మనకి ఎంతైతే బిట్ ఫోర్స్ ని మైనింగ్ చేయడానికి ఎంత క్వాంటమ్ ఓవర్ జనరేట్ అవ్వాలో సిస్టమ్ ప్రకారంగా అంత క్వాంటమ్ ఓవర్ మాత్రమే బయట రిలీజ్ అవుతుంది. అంటే 2,10,00,000 బిట్ ఫోర్స్ బయట రావడానికి క్వాంటమ్ ఓవర్ ఎంత కావాలో అంత క్వాంటమ్ ఓవర్ ని మాత్రమే బయటికి ఇప్పటిదా ఎంత రిలీజ్ అయిందో చూసుకుని మనం ఏ నెలలో అయితే ఉన్నామో ఆ నెలను బట్టి ఆ క్యాలిక్యులేషన్ బట్టి ఎవరు ఏ లెవెల్లో ఉన్నారో వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ అవుతుంది క్వాంటమ్ ఓవర్ అనేది. ఇది మాత్రం ఈ క్యాలిక్యులేషన్ మాత్రం తరుగుతూ వస్తుంది తప్ప పెరగదు క్వాంటమ్ ఓవర్ అనేది. అంటే కింద నెల మనకి 10 క్వాంటమ్ ఓవర్లు వస్తే అదే ఎక్స్టెండబుల్ ఏమీ పెరగదు, ఏమి తగ్గదు, ఈక్వల్ గా ఉంటుంది ఎప్పుడు కూడా. ఎక్స్టెండ్ చేసే అమౌంట్ లేదా యాక్టివేషన్ చేసే అమౌంట్ దానికి మాత్రం ఈ క్వాంటమ్ ఓవర్ అనేది మంత్లీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఒక్కసారి క్వాంటమ్ ఓవర్ మనకి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ నెలలో మనం ఎక్స్టెండ్ చేసుకోవడం చేత ఆ క్వాంటమ్ ఓవర్ అనేది తగ్గిపోతూ వస్తుంది. ఎందుకనంటే దాని వాల్యూ పెరుగుతుంది, ఇక్కడేమో తగ్గిపోతూ ఉంటుంది. కాయిన్స్ అనేది క్వాంటమ్ ఓవర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఎంత తగ్గినా సరే దాని ప్రైస్ మాత్రం హైలోనే ఉంటుంది. కేవలం
క్వాంటమ్ బోరు అన్న నెంబర్స్ మాత్రం చేంజ్ అవుతాయి తప్ప దాని వాల్యూ మాత్రం పెరుగుతుంది తప్ప తగ్గదు. ఇంకో విషయం ఏంటంటే మీరు అడిగిన డీప్ క్వశ్చన్, అంటే ఇది మీరు బహిర్గతంగా అడిగారు ఓపెన్ గా, అందరూ లోపల ఉన్న క్వశ్చన్ ఇది. అందరికి ఈక్వల్ అంటే ఎంటైర్ నాతో సహా అని అనుకోవచ్చు. కానీ నాకు క్లారిటీ ఉంది, కొంతమందికి క్లారిటీ కన్నా నమ్మకం ఉంది. ఏంటంటే ఇన్ని హెచ్సి కాయిన్లు ఇచ్చి ఇంత క్వాంటమ్ వరకు తెచ్చుకున్నాం, ఆ క్యాలిక్యులేషన్ అసలు సంబంధమే లేదు. అసలు 1000 కాయిన్లు మన ఎక్స్టెండ్ కి వాడుతున్నాం, 1000 కాయిన్లు యాక్టివేషన్ వాడుతున్నాం, కానీ మళ్ళీ రిఫండ్ గా తీసుకునేదేమో 100లో తీసుకుంటున్నాం క్వాంటమ్ బోర్డు. ఈ క్యాలిక్యులేషన్ పైకి వచ్చి దానికి ఒక రేట్ లేదు. ఆ రేట్ లేకపోవడం చేత అది మనం పెట్టింది వేస్ట్ గా పెట్టామా, ఈ కన్ఫ్యూజన్ అనేది అందరికీ ఒక లేత నష్టపోయామా, ఈ కన్ఫ్యూజన్ అనేది అందరికీ ఉంది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి అయ్యా, ప్రైజ్ అనేది ఎక్కువ ఉండబట్టే మనకు తక్కువ వచ్చింది అనుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే లాడో గారు ఎప్పుడూ కూడా అసలు ప్రైజే డిక్లరేషన్ ఇంకా అవ్వలేదు, బిట్ ఫోర్స్ కి రెడీ అవ్వలేదు, బిట్ ఫోర్స్ ఇంకా కాస్ట్ ఇంకా ఫిక్స్ చేయలేదు, ఏమీ చేయలేదు. మనకి ఈ లోపలనే అది యొక్క కాయిన్ రేట్, మన కాయిన్స్ అంటే క్వాంటమ్ బోర్ అని, ఈ క్వాంటమ్ బోర్ అనేది ఎక్కువ ఇచ్చేస్తారు అని అనుకోవడం భ్రమ, తక్కువ ఇచ్చారని అనుకోవడం భ్రమే. అక్కడ ఈక్వల్ గా ఉంటుంది. మనం ఎంత పెట్టుబడి పెట్టాము యాక్టివేషన్ కి, ఎంత ఎక్స్టెండ్ కి పెట్టాము అనే దాన్ని బట్టే మనకి దానికి కన్వర్ట్ గా మనకు క్వాంటమ్ బోర్ వచ్చింది. అంటే దాని ఈక్వల్ గా, అంటే ఒక మాట చెప్పాలంటే ఒక హెచ్సి కాయిన్ వాల్యూ క్వాంటమ్ బోర్ లో ఒక కేవలం 2% మాత్రమే భాగం అనుకోండి. అప్పుడు ఏం చేయాలి, ఒక క్వాంటమ్ బోర్ ఎలిజిబిలిటీ పొందాలంటే మినిమం 50 హెచ్సి కాయిన్లు వాడాలి. 50 హెచ్సి కాయిన్లు వాడితే గానీ ఒక క్వాంటమ్ బోర్ రాదు. ఇప్పుడు అలా ఆ క్యాలిక్యులేషన్ ప్రకారం వస్తుంది. అంటే ఒక క్వాంటమ్ బోర్ వాల్యూ మినిమం ఇప్పుడున్న రేటు ప్రకారం అయితే 50 హెచ్సి కాయిన్లు ఇప్పుడున్న రేటు ప్రకారం అయితే కనుక అలా అనుకోవాలి తప్ప మనం ఇది వేస్ట్ గా పెట్టామని మాత్రం అనుకోవద్దు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట లాడో గారు కరాఖండిగా చెప్పేశారు. ఈ మాట ఏంటంటే హెచ్సి కాయిన్ కన్నా 2 రెట్లు 3 రెట్లు ఎబవ్ ఉంటుంది బిట్ ఫోర్స్ అని చెప్పి స్పష్టంగా చెప్పారు ఆయన. అంటే రేటు ఎక్కువ అయినప్పుడు ఏమవుతుంది, కాయిన్స్ తగ్గిపోతాయి. మనకి ఇక్కడ కాయిన్ అనేది మల్టీ మైనింగ్ అవ్వడం చేత హెచ్సి కాయిన్లు అనేది బల్క్గా దొరికినాయి మనకి. అంటే ఏంటి, 42 కోట్ల కాయిన్లు ఉండడం చేత అందరం కూడా తక్కువ రేట్లో కొనుక్కోవడం చేత ఎక్కువ కాయిన్లు ఉన్నాయని చెప్పి మనందరం ఫీల్ అవుతున్నాం. అక్కడేమో దాని రేటు వాల్యూ ఎక్కువ, కాయిన్స్ తక్కువ బిట్ ఫోర్స్ కి. ఆ కారణం చేత ఏమవుతుందంటే ఇక్కడ పెట్టే పెట్టుబడి హెచ్సి కాయిన్స్ కి అక్కడ మనకు తీసుకునే క్వాంటమ్ బోర్ క్యాల్కులేషన్ కి చాలా మంది 100కి 100% మంది డిసప్పాయింట్ అయ్యారు. అది మాత్రం నేను ఆ మాట ఒప్పుకుంటాను. కానీ డిసప్పాయింట్ అనే మాట ఎంతకాలం వరకు, బిట్ ఫోర్స్ కి దానికంటూ ఒక రేట్ వచ్చిన తర్వాత అప్పటి వరకు ఈ డిసప్పాయింట్. ఎప్పుడైతే దానికంటూ ఒక రేట్ వచ్చిన తర్వాత అందరి యొక్క అపనమ్మకాలు తెలిగిపోతాయి. ఎందుకంటే నేను ఎంతసేపు చెప్పినా, రామ్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు చెప్పినా, లేకపోతే మీ అప్లైన్లో ఎంతమంది ఎవరికి ఎన్ని చెప్పినా సరే మనకి ఈ డౌట్ ఎప్పటికీ బిట్ ఫోర్స్ దాని కాస్ట్ బయటకు వచ్చే వరకు కూడా ఈ డౌట్ క్లియర్ అవ్వదు. ఎందుకనంటే 2 రకాలుగా ఉంటుంది మన సిస్టమ్ యొక్క అర్థం చేసిన విధానం. ఒకటేమో దాని గురించి పూర్తిగా తెలుసుకోవడం, రెండోది గుడ్డిగా నమ్మడం. అందరూ కూడా గుడ్డిగా నమ్ముతున్నారు, దాని గురించి పూర్తిగా తెలుసుకోవడం చాలా తక్కువ మంది ఉన్నారు. గుడ్డిగా నమ్మిన వాళ్ళు ఏం చేస్తారు, ఏం పర్వాలేదురే, లాడో గారు మనకు అన్యాయం చేయరు, లాడో గారు మనకి మోసం చేయరు, లాడో గారు మనకి ఈక్వల్ గా న్యాయం చేస్తారు అనే ఇంటెన్షన్ తోనే అందరూ గుడ్డిగా నమ్ముతున్నారు. ఎందువల్ల, దాని గురించి పూర్తిగా తెలియదు కాబట్టి అవగాహన. కొంతమంది తెలిసిన వాళ్ళు ఓకే ఈ ప్రాసెస్ వల్ల ఇన్ని కాయిన్స్ తక్కువ వచ్చినాయి, మనకి ఇంత క్వాంటమ్ వరే వచ్చింది, మనకి ఇన్ని బిట్ ఫోర్సే వస్తాయి మనకి ఈ క్యాలిక్యులేషన్ ప్రకారం అని కొంతమంది మాత్రం అవగాహన ఉంది. ఈ ఎవరైతే పూర్తిగా నమ్ముతున్నారో కళ్ళు మూసుకుని ఈ యొక్క లాడో గారి సిస్టాన్ని, అందరికీ కూడా ఎప్పుడు సాటిస్ఫాక్షన్ అవుతారంటే నేను ఆన్సర్ ఇచ్చిన, లాడో గారు ఆన్సర్ ఇచ్చిన, లేకపోతే రామ్మోహన్ గారు ఆన్సర్ ఇచ్చిన, ఎవరు ఆన్సర్ ఇచ్చినా సరే ఈ డిసప్పాయింట్ పోదు. ఎప్పుడు పోతుంది అంటే ఆ బిట్ ఫోర్స్ వాల్యూ అంటే హెచ్సి కాయిన్ కన్నా అక్కడ బిట్ ఫోర్స్ వాల్యూ 2 రెట్లు 3 రెట్లు కనబడినప్పుడు మాత్రమే మనందరికీ కూడా లోపల ఉన్న భయాలను తెలియపోతాయి. అప్పటి వరకు ఈ మైండ్ లో ఈ ఆలోచన అలాగే ఉంటుంది. ఈ ఆలోచన బేస్ చేసుకుని బయట సిస్టమ్ వాళ్ళు అంటే వేరే నెట్వర్క్ ప్రాజెక్ట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా దాని వాళ్ళు క్యాష్ చేసుకుని వాళ్ళు పక్కకు లాగుతారు. ఏమని, నువ్వు పెట్టిన దానికి వచ్చిన దానికి ఏమైనా సంబంధం ఉందా, లేకపోతే ఏంటి అసలు నువ్వు ఏమన్నా ఏంటంటే కంటిన్యూగా ఏమన్నా నడుస్తుందా బిజినెస్, ఏమన్నా ఒక ప్రాజెక్ట్ ఆగిపోవడం ఏంటి, ఇంకో ప్రాజెక్ట్ నడవడం ఏంటి, అసలు మూలం అది ట్యాక్టైలే కదా, ఆ ట్యాక్టైలే ఆగిపోతే ఇంకా యూనివర్స్కి ఆ వాల్యూ ఉంది. ఇలా రకరకాలుగా మనల్ని
డిస్టర్బ్ చేస్తారు వాళ్ళు. నేను స్టార్టింగ్ లోనే చెప్పాను, నేను రాముడు అందరూ ఒకే మాట చెప్తాను ఏంటంటే, సిస్టమ్ అంతా కూడా ఎప్పుడు మనం వీక్ గా ఉంటామో అప్పుడు మన మైండ్ ని బాగా వాళ్ళకి దొరికిస్తుంది. ఇంకా పూర్తి వాళ్ళ మైండ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. రకరకాల పుసులు వేస్తారు వాళ్ళు. మనం సామెత ఒకటి ఉంది, మంచి కన్నా విషయం తొందరగా పనిచేస్తుంది. అలాగా మన గంటల తరబడి దీని గురించి మంచి చెప్పినా అది ఎక్కదు. ఎవరో వచ్చి మనకి ఇది నిజమేనా, ఇది కరెక్టేనా, ఇది 100%, ఎలా చెప్తాం మనం, అంత ప్రూఫ్ ఏంటి మనకి అని 4 క్వశ్చన్లు వేసరికి అది మైండ్కి ఎక్కేసి, అవును నిజమే కదా, మన దగ్గర ప్రూఫ్ లేదు కదా, ఎలా మనం దీన్ని మనం నమ్ముతామను అని చెప్పి మళ్ళీ క్వశ్చన్ మార్క్ వేసుకుంటాం మనం. అంటే అది ఆ నెగిటివ్ అనేది అంత పవర్, నెగిటివ్ వర్డ్ అనేది. అందువల్ల ఎవ్వరూ కూడా దాని గురించి ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దు. రియాలిటీగా దాన్ని మనం బిగ్ ఫోర్స్ ప్రైస్ చూసిన తర్వాత అదే ప్రూఫ్ గా చూపిద్దాం. ఇప్పుడు ఈ రోజు మనం చాలా మంది అనుకున్నారు అప్డేట్ వచ్చే సమయంలో ఏంటి కంపెనీ వెళ్ళిపోయింది, లేకపోతే ఇంకోటి ఏదో అయిపోయింది అని చాలా అన్నారు. తర్వాత అప్డేట్ అని చెప్పని వచ్చింది, అందరూ మోసి కూర్చున్నారు. అందరూ ఏమాత్రం సందేహం లేదు. ఎవరు మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఇంక్లూడ్ మన మెటాఫోర్స్ లోనే ఉండి నెగిటివ్ గా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఆ పేరు కూడా నాకు తెలుసు. కానీ వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు. మళ్ళీ ఏమి చేయలేక, నేను జరుగుతుంది అనుకున్నాను కానీ అవ్వలేదు కదా, హ్యాపీయే కదా, నేను అనుకున్న నెగిటివ్ జరగకపోతే హ్యాపీయే మీ అందరికీ, మళ్ళీ ఎందుకు నన్ను తిడతారు అని అనడం. అంటే ఈ రోజున అనవసర మాటలన్నీ అనేసి మనుషులు డిస్టర్బ్ చేసి మళ్ళీ మన యొక్క రూల్ ప్రకారంగా పద్ధతి ప్రకారంగా మన ప్రాజెక్ట్ మళ్ళీ లైన్లోకి వచ్చేస్తే మళ్ళీ వీళ్ళందరూ సైలెంట్ పక్కెళ్ళిపోతారు. వీళ్ళందరూ వాళ్ళు పక్కెళ్ళిపోతారు. కానీ వాళ్ళు మనకి ఎక్కిచ్చిన మైండ్ సెట్ చూడండి, నెగిటివ్ థింకింగ్ అనేది అది పక్కెళ్ళదు. అది తీయమన్నా తీయలేము మనం. అందరూ అసలు ఎక్కించుకోవడమే అసలు వద్దు మనకది. మన ప్రాజెక్ట్ మీద ఎందుకు నేను గిరిగారితో స్టార్ట్ చేసింది ఎందుకనంటే ఈ మాట, మన ప్రాజెక్టు గురించి ప్రజెంట్ ఏమనుకుంటున్నారు మనందరం కూడా, మనం ఏ స్థితిలో ఉన్నాం అనేది ఒక్కసారి తెలుసుకుందాం ఉద్దేశంతో అందరితో మాట్లాడదాం అని చెప్పి రామ్మోహన్ గారిని రిక్వెస్ట్ చేశాను. ఆ తర్వాత మనందరం మాట్లాడుకున్నాం సబ్జెక్ట్ గురించి అనే ఉద్దేశంతో. థ్యాంక్స్ అన్నయ్య గుడ వెంకటరమణ గారు. ఏమీ కంగారు పడక్కర్లేదు, అనుకునే బోర్డు మంది ఉంటారు కామన్. ఎందుకంటే దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. అందమైన అమ్మాయి ఇంట్లో ఉంటే అమ్మాయి చాలా బాగుంది అనకుండా ఎవరు ఉండరు. ఎందుకని అంటే అది అలా రూపం అలా కనబడుతుంది ఆకర్షణగా ఉండే రూపం ఎవరికైనా సరే టెంప్ట్ చేస్తుంది. ఎందువల్ల? అది సైకాలజీ యొక్క లక్షణం. సేమ్ అలాగే మనకి ఎప్పుడైతే ఒక రియాలిటీగా ఉన్న ప్రాజెక్ట్ లో ఎప్పుడైతే ఒక అప్డేట్ అని పేరుతోనో లేకపోతే ఒక వర్క్ జరుగుతున్న టైంలోనో వీళ్ళందరికీ కూడా ఒక చాలా అరుసుగా దొరుకుతుంది అనమాట. ఈజీగా ఎక్కేస్తుంది మనకి. అంటే మనం అప్పటికే భయపడి ఉంటాం ఎప్పుడు ఓపెన్ అవుతుంది ఏంటో అని. ఆ భయమే వాళ్ళకి అక్కడ క్యాష్ చేసుకుంటారు. వాళ్ళు మన మైండ్ లోకి రకరకాల ఆలోచనలు ఎక్కిస్తారు. అంటే అట్రాక్షన్ తో కూడిన వ్యవహారాలు ఇవన్నీ కూడా మన మైండ్ మనమే కంట్రోల్ చేసుకోవాలి తప్ప ఎవరికి కూడా మనం బలవ్వకూడదు. ఎందుకనంటే ఈ మాట ఎందుకు మీ ఇంతలో నేను ఆధార్ స్పెషల్ మీటింగ్ అయినా సరే లేకపోతే రామ్మోహన్ రెడ్డి గారు ఏ మీటింగ్ అయినా సరే ఎందుకు చెప్తున్నాను, సబ్జెక్ట్ అనేది ఎవరు కూడా తెలుసుకోవచ్చు, లేకపోతే తెలుసుకునైనా చేసుకోవచ్చు. కానీ మైండ్ కంట్రోల్ అనేది ఎప్పుడు ఎవరో ఒకరు ఎరెక్ట్ చేస్తూనే ఉంటారు, లేకపోతే కంట్రోల్ తప్పుతూనే ఉంటుంది. ఎందుకంటే జీవేశ్వరి గారు కానీ లేకపోతే రామ్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే ఇంకోటి నరేష్ రెడ్డి గారిని కానీ లేదా మల్లేష్ రెడ్డి గారు కానీ లేకపోతే వీళ్ళందరూ కూడా స్ట్రాంగ్ గా ఉన్నారు. అంటే ఏంటి, ఓకే క్రిప్టో అంటే ఇలా ఉంటుంది, సైకాలజీ అందరిది ఇలా ఉంటుంది, ప్రతి వాళ్ళు మనల్ని డిస్టర్బ్ చేస్తారు. వాళ్ళు ఇప్పుడు మీకు వచ్చిన గుడి వెంకటరమణ గారికి వస్తున్న ప్రెజరు ఎంతమందికి వచ్చిందో రియాలిటీగా నాకు తెలియదు. కానీ మరి ఆ ప్రెజరు గిరిగారికి ఎందుకు రావట్లేదు, లేకపోతే రామ్మోహన్ రెడ్డి గారు ఎందుకు రావట్లేదు క్వశ్చన్ వేసుకోండి ఒక్కసారి మీరు అందరూ కూడా. వాళ్ళకి ఎందుకు రావట్లేదు ఈ ప్రెజరు, వాళ్ళని ఎవరు ఎందుకు డిస్టర్బ్ చేయట్లేదు? వాళ్ళు డిస్టర్బ్ చేయలేరు వాళ్ళు ఎవరు కూడా. ఎందుకని? వాళ్ళు క్లారిటీగా ఉన్నారు, వాళ్ళు మనమే డిస్టర్బ్ చేయలేము. ఎందుకు డిస్టర్బ్ చేస్తారు అంటే వాళ్ళ ప్రయోజనం వాళ్ళకి ఏంటి, వీళ్ళు డిస్టర్బ్ చేస్తే మన ప్రాజెక్ట్ ను వదిలేసి వాళ్ళ ప్రాజెక్ట్ లోకి వస్తే ఆ లెవెల్ ఇన్కమ్ వాళ్ళ ద్వారా తీసుకోవచ్చు అని డిస్టర్బ్ అయిన వాళ్ళ ద్వారా. కాబట్టి ఈ యొక్క క్యాల్కులేషన్ అనేది ప్రపంచం అంతా కూడా రెడీగా ఉంటుంది. కాబట్టి ఎవ్వరూ కూడా దీని గురించి ఎవరు డిస్టర్బ్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. మన ఫ్యూచర్ చాలా అద్భుతంగా ఉందన్న మాట ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. ఓకేనా? సరే, ఇప్పుడు నేను నా దృష్టి నేను చెప్పాను. ఇంకెవరైనా మాట్లాడదలుచుకుంటే ఒకసారి మాట్లాడండి అయ్యా, తర్వాత మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం. రఘునాథ్ రెడ్డి గారు కానీ, అశ్విని కుమార్ గారు కానీ, వెంకటేశ్వర్లు గాని, ప్రభాకర్ రెడ్డి గారు కానీ, పెంచలయ్య గారు కానీ, మధు గారు కానీ,
సంపత్ గారు కానీ, శాలం క్రిప్టో కానీ, రాము కానీ, జనార్దన్ రెడ్డి గారు కానీ, ప్రకాశం, ఖమ్మం, శ్రీనివాస గారు, ఎవరైనా మాట్లాడచ్చు మన ప్రాజెక్టు గురించి ఓపెన్ గా. సార్ సేలం సార్ క్రిప్టో హలో సార్ సార్ శర్మ గారు చెప్పండి అయ్యా, మాట్లాడండి అయ్యా. సార్ ఇది ఇది ఒక చిన్న పాయింట్ ఒకటి చెప్తున్నాను. అంటే నాది ఆల్రెడీ ఒక 15 days బ్యాక్ టైర్ 2 టైర్ 3 ఎక్స్టెన్షన్ చేశాను సార్. వినపడుతుందా సార్? మీతో ఆల్రెడీ ఒకసారి డిస్కస్ చేశాను. ఓకే చెప్పండి అయ్యా, వినపడుతుంది, చెప్పండి. అప్పుడు ఇప్పుడు అవును ఏదైనా సిస్టమ్ లో ప్రాబ్లం ఉంటే ఎవరికి కంప్లైంట్ చేయాలి సార్? ఓన్లీ సీనియర్ అడగాలా లేకపోతే కంప్లైంట్ చేయాలా? అట్లా సీనియర్ ఏమక్కర్లేదండి అయ్యా, మన యొక్క ఐడిలోనే. సార్ చెప్పండి సార్. అవును, అంటే ఇక్కడ సీనియర్ సపోర్ట్ అనేది కొంతమందికి అవైలబిలిటీ ఉంది, కొంతమంది ఇబ్బంది పడుతున్నారు, నాకు అర్థమైందండి అయ్యా. ఇక్కడ ఓన్ గానీ మనం టికెట్ రేస్ చేసుకునే అవకాశం మన దాంట్లోనే ఉందండి అయ్యా. చెప్పండి. ఇప్పుడు ఎవరికి ఏ డౌట్ ఉన్నా సరే ఇంగ్లీష్ వస్తే గనక చెప్పండి. ఇప్పుడు టైర్ 2 టైర్ 3 ఎక్స్టెన్షన్ చేశాను సార్. టైర్ ఆల్రెడీ 15 days 20 days అయిపోయింది. ఇంతవరకు దాని మీద రెస్పాన్స్ లేదు. అసలు ఎంతో ఒక 0.1 నాకు క్వాంటమ్ ఓవర్ వచ్చినా చాలు, కానీ ఎంత వస్తే అసలు ఎంతో దానికి నేను ఒక 7 HC 8 HC నేను స్పెండ్ చేశాను దానికి. అవి ఏమైనాయో తెలియదు, అక్కడ ఏమీ చూపించట్లేదు. అదే ఇప్పుడు సరే వేరే వాళ్ళు నన్ను అనొచ్చు, నీకు తెలియకుండా చేసావా, నువ్వేదేం చేసావంటే. నేను తెలియకుండా నేనేం చేయను సార్. ఎందుకంటే నాకు ఆల్రెడీ నేను నాకెంత వాళ్ళకి చేసిన ద్వారా దాని వల్ల వాళ్ళకి వస్తుంది కాబట్టి నేను టెక్నికల్ గా వీక్ అయితే ఓకే, అది నేను వదిలేస్తాను, పాయింట్ వదిలేస్తాను. బట్ నేను కింద వాళ్ళకి నేను చేసి పెడుతున్నాను, నాకు రాపోయినప్పుడు టెక్నికల్ గా నేను ఎవరికి రీచ్ చేయాలి, పాయింట్ ఎవరికి రీచ్ చేయాలా? ఏమండి మీ అప్లైన్ ఎవరండి? నారాయణ గారు. ఇప్పుడు రవి గారు. ఏ రవి? ఎన్వి రవి గారు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ శర్మ గారు మీరు ఉండండి సార్ ఒక నిమిషం. రవి నారాయణ సార్, మీరు ఎక్స్టెన్షన్ చేశానన్నారు. ఇక్కడ మీరు జస్ట్ నేను చెప్పేది వినండి, తర్వాత నేను ఆన్సర్ చేస్తాను మళ్ళీ తిరిగి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 to 3 టైర్స్ యాక్టివేషన్ చేస్తే 1 నుంచి 3 టైర్లు యాక్టివేషన్ చేసిన నెల రోజుల పాటు ఎన్టీసీని పంప్ మైనింగ్ చేసి ఆ యొక్క బ్యాటరీస్ లో మనం పంప్ చేస్తే మనకు వచ్చే ఓర్ ఎంతో తెలుసా అండి? కేవలము 10 to 12 పాయింట్స్ మాత్రమే విత్ యాక్టివేషన్. ఫర్ యాక్టివేషన్ మీరేం చేస్తున్నారు? రెన్యువల్ చేస్తున్నారు. రెన్యువల్ చేస్తే మీకు వచ్చిన ఈ యొక్క 10 పాయింట్స్ వచ్చాయి కదా, దాంట్లో 1/5 వేయండి, ఎంత వస్తుంది? కేవలం 1/50 కాదండి నేను అడుగుతుంది. 0.1 వచ్చినా చాలు నాకు. అది కూడా రావాలి, అది చూపించలేదు. ఎందుకు రాదు? మీరు ఎందుకు రాదు అంటే మీకు నేను ప్రూఫ్ చూపించలేదు సార్. అది వస్తుందండి ఖచ్చితంగా. మీ యొక్క క్యాలిక్యులేషన్ ఈక్వేషన్ ప్రకారం మీకు రావాల్సిన వాటా మీకు వస్తుంది. మీరు చేయాల్సింది ఇన్ టైమ్ లో మీరు పంప్ చేయాలి బ్యాటరీకి. మీరు ఎన్టీసీని పంప్ చేసినప్పుడు గ్యారెంటీకి వస్తుంది, మాకు వస్తుంది కదా. అలా ఎక్కడ మీకు నాకు వస్తుంది సార్. సిస్టమ్ లో ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరు కంప్లైంట్ చేయాలి సార్? సిస్టమ్ లో ఏం ప్రాబ్లం వస్తే ఎవరిని అడుగుతామండి? ఏం ప్రాబ్లం వస్తుంది సిస్టమ్ లో? సార్ మీరు ఒక విషయం సార్, మీరు నెగిటివ్ ధోరణిలో ఉన్నారు. సిస్టమ్ నెగిటివ్ కాదు సార్. నేను నెగిటివ్ అసలు నెగిటివ్ ఉంటే నేను ఇంతకాలం కంటిన్యూ చేయను సార్. నెగిటివ్ లేదు. సిస్టమ్ లో ప్రాబ్లం ఉంటే నేను ఎవరికి కంప్లైంట్ చేయాలంటున్నా అంతే. సిస్టమ్ లో ఏం ప్రాబ్లం ఉందని అంటున్నారు మీరు? సపోర్ట్ ఉంది కదా అక్కడ, మీరు సపోర్ట్ లో టికెట్ ట్రై చేయండి. టెక్నికల్ టీమ్ అప్పుడప్పుడు కాదులేండి. మీరు మైనింగ్ చేసి ఆ నెలపాటు మైనింగ్ చేస్తే మీకు రావాల్సిన షేర్ ఆఫ్ ఓర్ అనేది ఖచ్చితంగా వస్తుంది సార్. దాంట్లో మీరు ఎలాంటి ఇక్కడ లీడర్స్ గా నేను కొత్తగా సార్ ఇది నేను ఒక 1.5 year నుంచి దీనికి ఇట్లా రాలేదని చెప్తున్నాను అంతే. అంతగా నేను నెగిటివ్ టికెట్ రైజ్ చేయండి సార్. ఇక్కడ మీరు అడగడం వల్ల ఇక్కడ ఎవరు మీ లీడర్ గానీ ఇంకొకరు గానీ మాట్లాడమంది, మీరు మాట్లాడమంటేనే కదా సార్ నేను మాట్లాడింది. అవును, నేను కూడా అదే సమాధానం చెప్తున్నానండి. మీరు టికెట్ రైజ్ చేయండి సపోర్ట్ లో. నేను అదే అడుగుతున్నాను సార్, అది ఎట్లా రైట్ చేయాలని అడుగుతున్నాను అన్నమాట. సార్ మీరు చెప్తానే రాసుకోండి సార్, ఇంగ్లీష్ లో చెప్తా రాసుకోండి. మీరు హిందీలో చెప్పినా పర్లేదు, చెప్పండి సార్. సార్ రాసుకోండి. డియర్ సార్స్, డియర్ అడ్మిన్స్ ఆర్ డియర్ సార్స్, ఓకే. I renewal my Unite Awards 2nd and 3rd types for 1 month or 2 months. మీరు ఎన్ని నెలలు అయితే అన్ని నెలలు మీరు రెన్యువల్ చేశారని రాయండి. ఓకే. బట్ ఐ కెనాట్ ఎర్న్ ఎనీ ఓర్
ఓకే ప్లీజ్ సాల్వ్ దిస్ మై ప్రాబ్లం అని మీరు టికెట్ రైట్ చేయండి, ఖచ్చితంగా మీకు ఓకే ఆన్సర్ వస్తుంది. ఓకే అదే దాని గురించి అడుగుతున్నాను సార్ అంతే. సార్ మీ అప్లైనర్ ను మీరు అడగండి, లేదంటే నిదానంగా మాట్లాడండి. మీకు ఒక్కరికే రానట్టు, మీకు ఒక్కరికే అన్యాయం జరిగినట్టు మీరు వాపోకండి సార్. ఇక్కడ నేను నిదానంగా సార్ నా వాయిస్ అంతే సార్, దానికి నేనేం చెప్తాను సార్. ఇంకా మీరు అడిగే విధానం ఎట్లుందంటే నేను ఏదో ఖర్చు పెట్టేశాను ఇది మోసం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మరి నా 7HC పోయినంటే నా మోసం అని కదా సార్, నాకు ఉండేది కదా సార్. నాకు సార్ మీరు రెన్యువల్ అనేది చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. కేవలం ఓర్ కోసమే రెన్యువల్ జరగదు, కానీ రెన్యువల్ చేసిన ప్రతి ఒక్కరికి వస్తుందండి. మాకు కూడా వస్తుంది, అందరికి వచ్చేది. ఆ పాయింట్స్ అనేవి ఎంత పాయింట్ ఈ ఒక్క పాయింట్ రాలేదు, అందుకని అడుగుతున్నాను సార్. ఎట్లా కనుక్కోవాలి? నెక్స్ట్ మంత్ మీరు రెన్యువల్ చేయొద్దండి. మీకు రాలేదు అనుకున్నప్పుడు వదిలేసేయండి, లీవ్ ఇట్. మీకు సాటిస్ఫాక్షన్ లేనప్పుడు వదిలేయండి సార్, అక్కడ ఏమో తప్పేం లేదు. ఆ విధంగా మాట్లాడితే ఎట్లా సార్? నాకు అక్కడ రాలేదంటారు, మళ్ళీ మీరు చేయాలంటారు. మీకు రానప్పుడు వదిలేయండి, ఆ టైర్ ని మీరు వదిలేసేయండి, యాక్టివేషన్ చేసుకోండి. మీకు సార్ ఇక్కడ ఏం లేదు సార్, సింపుల్ గా అందరికి చెప్తున్నాను సార్, లీడర్స్ అందరికీ కూడా. ఓర్ ఈజ్ వెరీ ఇట్ ఈస్ ఎ వెరీ హైలీ కాస్ట్లీ మెటీరియల్ అండి. ఓర్ అనేది నేను డైరెక్ట్ గా పల్లగుద్ది చెప్తున్నాను సార్. ఓర్ ఇప్పుడు మీరు సంపాదిస్తున్న ఒక్క ఓర్ పాయింట్ సాధించాలంటే $35 to $40 ఖర్చు అవుతా ఉంది. ఇట్ ఈస్ ఎ బేస్ సెక్షన్. ఇప్పుడు మనం ప్రాథమిక దశలోనే ఉన్నాం. ఫ్యూచర్ లో 1 year తర్వాత ఒక్క ఓర్ సంపాదించాలంటే $100 ఖర్చు పెట్టాలి, గుర్తుంచుకోండి. ఇట్ ఈస్ ఎ హైలీ కాస్ట్లీ మెటీరియల్ విచ్ బిలాంగ్స్ టు refined the Bitforce. Bitforce performs like a Bitcoin which announced by Lado sir. So it is a very highly important and very costly mining andi. So ikkada edo మీరు మనం పెట్టేసామో రావాలంటే రాదండి, దట్స్ నాట్ కరెక్ట్. సో మనం ఎంత పార్టిసిపేషన్ చేసామో తదనుగుణంగానే ఓరుస్తుంది. కానీ నేను 7 SCలు పెట్టాను నాకు దండిగా రావాలంటే మాత్రము దట్ ఇస్ నెవర్. ఇట్ ఈస్ ఎ స్మార్ట్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది కాబట్టి కంప్లీట్ గా ఏ టెక్నాలజీ రోబోటిక్ సాఫ్ట్వేర్ తో ఏ పర్సన్ కి ఎంత రావాలో అంతే వస్తుంది. కానీ నేను 7 HCలు పెట్టాను 10 HCలు పెట్టాను నాకు తక్కువ వచ్చిందంటే ఎవరినెవరు అడుగుతాం? ఇప్పుడు నేను నీ గురించి కాదు అందరికి చెప్తున్నాను సార్. ఈ పాయింట్ నీది ఒక్కదే కాదు, నన్ను కనీసం ఒక 20-30 మంది అడిగింటారు. సో నేను అందరికి ఒకటి చెప్తానండి, నేను 9 టైర్లు ఖర్చు పెట్టి 9 టైర్లు యాక్టివేషన్ చేసి 6,000 ఫోర్ స్కాన్స్ ఖర్చు పెట్టాను. నాకు వచ్చిన ఓవర్ 1000. మరి నేను బాధపడాలనా చెప్పండి? దట్ ఈస్ ద ఈక్వేషన్ బేస్డ్ ఆన్ ది మైనింగ్ ప్రాసెస్. అంతేగాని ఇక్కడ మనకు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి, లేదంటే లివ్ ఇట్. అంతేగాని నేను ఖర్చు పెట్టాను నాకు రాలేదంటే ఎవరిని అడగనక్కర్లేదు. సిస్టమ్ ఎలా జరుపుకుంటూ పోవాలో అలాగే జరుగుతుంది. కానీ ఒకరికొక న్యాయం ఇంకొకరికి న్యాయం అయితే ఎక్కడ ఉండదండి. మనము పేషెన్స్ గా ఉండాలి. ఇట్ ఈజ్ నాట్ ఏ అందరికీ అట్లా మరొకసారి సూటిగా చెప్తున్నాను సార్, పోలీవర్స్ ఈజ్ ఏ నాట్ ఏ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఆర్ నాట్ ఏ ROI ప్లాన్. ఇట్ ఈస్ ఏ కంప్లీట్ బ్యాలెన్స్ యూనిక్ ఎకో సిస్టమ్ అండి. ఇక్కడ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ మనం పెట్టిన దానికి డబ్బు రావాలన్నా లేదంటే నెల మనకి ఇంత రావాలనేది ఎక్కడ ఏం చెప్పలేదు లాడో గారు. మనం వర్క్ చేసుకుంటూ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఆ ఫలితాలు అనేవి ఆటోమేటిక్ గా వాటికి అవే వస్తాయి. కానీ ఇక్కడ మనం ఏదో పెట్టామో హైరాణ పడితే ఏమి జరగదు. సో ఇలాంటి ఆలోచన ధోరణి విడనాడి ఒక కొత్త విధానంలో ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో లాడో గారు ఈ సిస్టాన్ని డెవలప్ చేస్తున్నారని నేను అనుకుంటా ఉన్నాను. నేను ఎమోషన్ అయితే అందరికీ సారీ కూడా, ఎందుకంటే ఇలాంటి ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి. పబ్లిక్ ఫేస్ ఫిజికల్ గానే ఎదురుపడినప్పుడు చాలా మంది అడుగుతూ ఉంటారు. కాబట్టి కొంత నేను ఎమోషన్ అయినా కూడా మీరు నన్ను మన్నించాలని అనుకుంటాను. గురూజీ గారు కంటిన్యూ చేయండి. సార్ రామారెడ్డి సార్, ఓ చిన్న క్లారిఫికేషన్ సార్. నా పేరు బాబ్జాన్ ఫ్రమ్ ధర్మవరం. చెప్పండి సార్. ఈ ఓవర్ అనేది టీమ్ బేస్డ్ మీద కూడా వస్తుంది సార్, అది మీరు కన్సిడర్ చేయాలా? టీం ఎక్కువ ఉండే వాళ్ళకి ఎక్కువ ఓవర్ వస్తుంది, టీం తక్కువ ఉండే వాళ్ళకి తక్కువ ఓవర్ వస్తుంది. ఈవెన్ మనము HC ఖర్చు చేసినా కూడా ఇది అందరూ గమనించగలరు సార్. ఓకే, అది మన డెల్టా స్ట్రక్చర్ బట్టి ఉండొచ్చు. బట్ నేనైతే అదే సార్ అడిగారు కదా నాకు రాలేదు లేదు అంటే కినా డిపెండ్ అపాన్ టీమ్ బేస్ కూడా ఉంది. ఇది డిఫరెంట్ పర్సన్స్ డిఫరెంట్ ఓవర్ వస్తుంది. మనం ఎన్ని టైర్స్ యాక్టివేట్ చేసుకున్నా దానికి కూడా బేస్ ఉంది సార్. ఇంకోటి కూడా బాబ్జాన్ సార్, కంప్లీట్ మనకు ఆ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే లాడో గారు రివీల్ చేయలేదు సార్. మనం ఇక్కడ అవునవును, అంటే ఆల్రెడీ ఇప్పుడు నేను కంపేర్ చేశాను కదా, చెక్ చేస్తున్నాం కదా, ఆ టైర్స్ బేస్ చేసుకొని టీమ్ బేస్ చేసుకొని ఇస్తున్నాడు సార్ ఓవర్ కూడా. అంటే నేను కంపేర్ చేశాను, ఒక 50 members నా టీం నుంచి, అందరికి డిఫరెంట్ ఉంది. ఇది ఒకటి మీరు అందరూ గమనించగలరు సార్. థ్యాంక్ యూ.
గురుజీ గారు కంటిన్యూ చేయండి సార్. ఓకే బాబ్జన్ గారు ఒకసారి అన్మ్యూట్ చేస్తారా? సార్ చెప్పండి సార్. ఈ ఎక్కడి నుంచి అన్నయ్య? ధర్మవరమా? అవును సార్. ఓకే, ఎంతకాలం జర్నీ చేస్తున్నారు అన్నయ్య? సార్ నేను 1 year 2 months నుంచి జర్నీ చేస్తున్నాను సార్. ఓకే, ఇప్పుడు ఇదేంటి ఫస్ట్ ప్రాజెక్ట్ అన్నయ్య లేకపోతే ఇది వరకు ఏమన్నా? సార్ ఇదే ఫస్ట్ ప్రాజెక్ట్. చేర్లక్కల్లా ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది రావడమే ఫస్ట్ ప్రాజెక్ట్. ఆమె చార్టెడ్ అకౌంటెంట్ అన్నయ్య అంటే. ఓకే ఓకే, చాలా థ్యాంక్స్ అన్నయ్య. అంటే ఒక విషయాన్ని గమనిస్తూ ఈ ప్రాజెక్ట్ లోని ఇన్వాల్వ్మెంట్ పూర్తిగా అయ్యారు మీరు. ఫస్ట్ ప్రాజెక్ట్ బెస్ట్ ప్రాజెక్ట్ గా తీసుకున్నారు మీరు, అంతే కదన్నయ్య? అవును సార్. ఓకే, ఇప్పుడు దీని మీద మన ప్రాజెక్ట్ మీద ఇంత నాలెడ్జ్ ఉండి ఇంత కాన్ఫిడెన్స్ ఉండి మీకేమన్నా మన ప్రాజెక్ట్ మీద ఏమన్నా అపోహలు ఏమైనా ఉన్నాయండి అయ్యా? సార్ ఇలాంటి ప్రాజెక్ట్ లేదు, ఇంకా ఇంతవరకు జరిగినది ఒక 5% మాత్రమే సార్. ఇప్పుడు మెటాఫోర్స్ లో ఏదైతే మనము ట్యాక్టైల్, యూనిట్ వర్క్స్, రాయల్టీ ఏదైతే ఉందో అది కేవలం 5% మాత్రమే. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ డిజిటల్ అవతార్ ఉందో అది చాలా పెద్ద ప్రాజెక్ట్ సార్. ఇంకా చాలా మంది దాని గురించి అవగాహన లేదు. డిజిటల్ అవతార్, డిజిటల్ డిఎన్ఏ ఉంది కదా, అది రెవల్యూషన్ క్రియేట్ చేస్తుంది సార్. అంటే నా ఆల్రెడీ రీసెర్చ్ కంప్లీటెడ్. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాడ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం తెలుగులో మాట్లాడామనుకో, ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ ఆన్ ద స్పాట్ మనం కన్వర్షన్ చేసుకోవచ్చు. ఇది మల్టిపుల్ సెక్టర్స్ లో యూజ్ అవుతుంది అనమాట డిజిటల్ డిఎన్ఏ అనేది. అలాగే మెడికల్ ఫీల్డ్ లో కూడా మన డిఎన్ఏని డిజిటల్ అవతార్ చేసుకుంటే మనకి ఫ్యూచర్ లో రాబోయే ఏదైతే జబ్బులు ఉన్నాయో దాన్ని కూడా ఐడెంటిఫై చేసి మనకి ఇమీడియట్ గా ముందుగానే ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఫెసిలిటీస్ క్రియేట్ చేసే ఇది టెక్నాలజీ సార్ డిజిటల్ అవతార్ అనేది. అది కూడా ఆల్రెడీ కంప్లీటెడ్ ఆల్మోస్ట్. ఓకే, ఇది సార్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి సార్. మెటావర్స్ అని ఇప్పుడు మీకు ఇప్పుడు ఒక 5 నిమిషాలు నేను చిన్న చిన్న క్వశ్చన్లు వేస్తాను. అంటే ఏం లేదు, ఎందుకంటే మీకున్న నాలెడ్జ్ ని మన వాళ్ళందరూ కూడా పంచుతారని ఉద్దేశం. షూర్ సార్. ఈ ప్రాజెక్ట్ ని మెటావర్స్ ప్రాజెక్ట్ ని డిఎన్ఏ కోడింగ్ గాని లేకపోతే ఈ మెటావర్స్ లోపల ఉన్న ప్రాజెక్టులు గాని వీటి గురించి పేర్లు గాని వ్యవహారాలు గాని మనకి కొన్ని ప్రూఫ్ కనబడుతున్నాయి. రోడ్ మ్యాప్ లో గానీ, లేకపోతే లాడు గారు చెప్పిన మాటల్లో గానీ, లేకపోతే మనకి టెస్టింగ్ అని చెప్పిన వీడియోలు గానీ, ఇవన్నీ మనకు ప్రూఫ్ కనబడుతున్నాయి. కానీ దీన్ని యూజ్ చేయటం చేత వరల్డ్ కి ఎంత హెల్ప్ అవుతుంది, యూజ్ చెయ్యకపోతే వచ్చే నష్టం ఏంటో అనేది ఒక వేరియేషన్ చెప్పగలరా? నేను చెప్తాను సార్. ఇప్పుడు మన మెటావర్స్ బూస్ట్ గా ఉంటుందని అవునవును సార్. ఇప్పుడు మెటావర్స్ టెక్నాలజీ అనేది మనం కేవలం మన హోలీవర్స్ వాళ్ళే కాదు సార్ డెవలప్ చేస్తుంది. ఈవెన్ ఫేస్బుక్, అమెజాన్ వీళ్ళంతా యూజ్ చేస్తున్నారు. అక్కడ ఏమైతే యూజ్ అవుతుందంటే చెప్తాను చూడండి. ఈవెన్ ఇప్పుడు డెలివరీ సిస్టమ్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మన Web3 టెక్నాలజీ ద్వారా మెటావర్స్ అనేది ఫాస్ట్ గా అక్యురేట్ గా అనేది రిజల్ట్ వస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం అమెజాన్ లోకి వెళ్తే మెటావర్స్ ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తుందంటే, అమెజాన్ లో మనం ఓన్లీ ప్రోడక్ట్ చూసి కొంటాం అంతే కదా సార్, మెజర్మెంట్స్ ఇలా. అదే మన మెటావర్స్ టెక్నాలజీ యూజ్ చేస్తే జస్ట్ మనం మెజర్మెంట్స్ ఇస్తే మన ఆల్రెడీ డిజిటల్ అవతార్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి దాన్ని ఆటోమేటిక్ గా మనకి స్టిచ్ వేసుకొని చూస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా వస్తుంది. అది ఓన్లీ డెలివరీ సిస్టమ్ కి. ఇంకా మెడికల్ సిస్టమ్ కి చూసుకుంటే ఇప్పుడు ఎక్స్పర్ట్ ఏదైనా క్రిటికల్ ఆపరేషన్ చేయాలంటే వేరే ఫారెన్ నుంచి మనం ఎక్స్పర్ట్స్ పిలుచుకొని వస్తాం. ఆ ఖర్చు కూడా పేషెంట్ మీదే వేస్తాడు. వన్స్ మెటావర్స్ టెక్నాలజీ డెవలప్ అయ్యిందంటే ఆ ఎక్స్పర్ట్ అక్కడే ఉంటాడు. ఈ మెటావర్స్ టెక్నాలజీ ద్వారా విఆర్ హెడ్సెట్ పెట్టుకొని ఆ టెక్నాలజీ ద్వారా ఆయన అక్కడే ఉండి మనకి ఇక్కడ అసిస్టెంట్ ద్వారా ఆపరేషన్ అనేది చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే కాస్ట్ రిడ్యూస్ అవుతుంది. అక్కడ ఆయన ఫిజికల్ గా వచ్చినా కూడా ఆయన ఏం చేయడు, అక్కడ అసిస్టెంట్స్ ద్వారానే మన ఆపరేషన్ చేపిస్తారు. ఇది ఈ విధంగా అనేది మెడికల్ ఫీల్డ్ కు యూజ్ అవుతుంది మెటావర్స్ అనేది. ఈ విధంగా జస్ట్ ఎగ్జాంపుల్ సార్. ఇది ఇంకా మల్టిపుల్ ఫీల్డ్స్ ప్రతి ఒక్క చోట కూడా ఇది వర్చువల్ రియాలిటీ అనేది మనకి ఫీల్ అవుతాం సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్స్ తీసుకుంటే సాఫ్ట్వేర్ రంగానికి ఆన్ బోర్డ్ మీటింగ్ వెళ్తారు. అంటే ఎంప్లాయీస్ ఇక్కడ ఇండియాలో అమెరికాలో ఉండే బ్రాంచ్ కి వెళ్ళి అక్కడ ప్రెజెంటేషన్ ఇవన్నీ వెళ్తారు. ఇదే మెటావర్స్ టెక్నాలజీ యూజ్ చేస్తే మనం అక్కడికి వెళ్ళకోకుండానే ఫిజికల్ గా మనం లైవ్ టు ఫేస్ ఏ విధంగా ఉంటామో ఆ విధంగా మీటింగ్స్ అనేది కండక్ట్ చేయొచ్చు మెటావర్స్ అనేది.
ఈ మెటావర్స్ టెక్నాలజీ గురించి ఆల్రెడీ మన హైదరాబాద్ లో ఒక ఆఫీస్ ఓపెన్ చేశారు సార్, అంటే డెవలప్మెంట్ ఇది. మీరు కావాలంటే దాని డీటెయిల్స్ అనేది రామారెడ్డి సార్కి షేర్ చేస్తాను, దాని గురించి సార్ మీకు షేర్ చేస్తారు సార్. ఇది జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ సార్, ఒక్కొక్క దానికి. ఇంకేమైనా ఉంటే అడగచ్చు సార్, పర్టికులర్ ఫీల్డ్ అడిగితే నేను దాని గురించి చెప్పగలను. తప్పనిసరిగా అండి. ఇప్పుడు తర్వాత మన యొక్క ప్రాజెక్టులోకి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటనేది ఇప్పుడు చెప్పారు మీరు. లాడో గారు ఎందుకు తీసుకొచ్చారనేది, అవసరాలు అనేది, ఎంత యూజ్ అవుతుందని చెప్పారు. యూజ్ చేసుకోకపోతే వచ్చే నష్టం కూడా సార్ జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ మీ యొక్క ఇప్పుడు మనం 5G టెక్నాలజీ వాడుతున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన పేమెంట్ సిస్టమ్, మనము ముందు ఒకప్పుడు బ్యాంకింగ్ వెళ్ళి నిలబడి క్యూలో నిలబడి వెళ్ళాలా, చేయాలా. అదే ఈ ఫోన్ పే, గూగుల్ పే వచ్చే ద్వారా మనం ఇంట్లో నుంచి ఎక్కడైనా త్రూ అవుట్ ఇండియాలో ఎక్కడైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నేను అప్గ్రేడ్ కాను, కూర్చోను అంటే వాళ్ళు ఫిజికల్ గా టైం వేస్ట్, మనీ వేస్ట్ అండ్ ఎఫర్ట్స్ వేస్ట్. కాబట్టి ఇదే మెటావర్స్ టెక్నాలజీ అప్డేట్ కాకపోతే అంటే అభివృద్ధికి వెనకడబడిపోతాడు. అంటే అభివృద్ధి ప్రపంచానికి పోటీ పడడు. అంటే ఆయన ఏదో మారుమూల గ్రామంలో ఉన్నట్టు లెక్క, మనకి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే. అంటే అభివృద్ధికి వెనకబడతాం సార్ అప్డేట్ కాకపోతే. ఓకే అన్నయ్య, థ్యాంక్స్ అన్నయ్య. ఒకసారి మళ్ళీ నేను లాస్ట్ లో ఒకసారి మీతో నేను మళ్ళీ ఒకసారి మాట్లాడుతాను. షూర్ సార్, తప్పకుండా. థ్యాంక్స్ అన్నయ్య. అయ్యా, ఇప్పుడు ఇంకెవరైనా మాట్లాడే ఉద్దేశంలో ఒకసారి మాట్లాడతారా? నీకు లేకపోతే మనం ఇంకా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం ఒక పావు సేపు. సబ్జెక్ట్ వెళ్ళిపోండి గురించి, టైం ఓకే అన్నయ్య. షెడ్యూల్ మన హోలీవర్స్ కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నంతా కూడా మైండ్ రిలీఫ్ కాన్సెప్ట్ లోనే నేను ఈ యొక్క పాయింట్స్ ని రేస్ చేయడానికి జరిగింది. అంటే అప్డేట్ వెర్షన్ లో ఉన్న మన వెబ్సైట్ ఏదైతే ఉందో దాని పని తను చేసుకుంటోంది. కానీ మనం ఈ లోపల జాయిన్ అయ్యి ఎంతకాలమైన విషయం కూడా మర్చిపోయి ఇంకా కంగారు మనం పెంచుకుంటున్నాం విధానాల చేత. అంటే విధానాల చేత అంటే అర్థం అది మనం కావాలని చేస్తున్నది కాదు, దాని గురించి పూర్తిగా అవగాహన లేక. కాబట్టి అందరూ కూడా ఆ యొక్క మైండ్ రిలీఫ్ కి హెల్ప్ అవుతుంది అని ఇంటెన్షన్ తోనే లోపల ఉన్న ఆందోళన కానీ లేకపోతే లోపల ఉన్న ఒపీనియన్ కానీ, అది ఎలా అయితే అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా సరే, ఎందుకంటే మనం బయట వాళ్ళు ఎవరం కాదు, ఇక్కడ మనం అందరం కూడా ఒక కుటుంబ సభ్యులు. నేను అందరి ఫస్ట్ నుంచి మాట్లాడుతూనే ఉన్నాను. అలా మాట్లాడుకోవడం వల్ల ఏమవుతుందంటే మైండ్ రిలీఫ్ అవుతుంది. మైండ్ రిలీఫ్ అయ్యిందంటే మనం ప్రశాంతంగా ఉంటాం. ఎప్పుడూ కూడా ఎర్నింగ్ ప్లాట్ఫామ్ అనేది ఖచ్చితంగా నాలెడ్జ్ తో కూడా కలవాల్సిందే, కేవలం డబ్బులు వచ్చేది మాత్రమే కాదు. ఇంక ఈ రోజు నేను ఈ హోలీవర్స్ ప్రాజెక్టు గురించి 2 మాటలు నేను స్పష్టంగా చెప్తాను. ఎవరైనా మర్చిపోతే కనుక దానికి భగవంతుడు కూడా ఏం చేయలేడు. మొట్టమొదటి మాట ఏంటంటే, అందరూ కూడా ఒక సింపుల్ థింకింగ్ అనే కాన్సెప్ట్ ని మైండ్ తీసేయండి. అది చాలా డేంజర్ కాన్సెప్ట్. సింపుల్ థింకింగ్ అంటే అర్థం ఏంటంటే చాలా కొద్దిపాటి సమయం తెలుసుకోవడానికి ఇవ్వటం. అంటే పూర్తిగా సమయాన్ని, ఇప్పుడు ఇంతాక మన రాజన్ గారు ఎవరో, ఆయన పూర్తిగా పేరు నమ్మలే మర్చిపోయాను, ఆయన ఎనాలిసిస్ చేసి రీసెర్చ్ చేసి నేను మాట్లాడుతానన్నారు. ఆయన ఆ మాట ఎంత కాన్ఫిడెన్స్ గా మాట్లాడుతున్నారు. ఆయనకున్న వృత్తిరీత్యా ఆయనకుండే పనులు ఆయనకున్న, మనం ఏదైనా ఒక దాంట్లో ఎంటర్ అయ్యామంటే దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి అని ఇంటెన్షన్ తో ఆయన యొక్క ప్రొఫెషనల్ యొక్క ఏదైతే వృత్తి ఉందో దాని టైం కొంచెం తగ్గించి దీనికి టైం ఇచ్చి చేసుకుంటున్నారు. అలాగా ఎవరి వృత్తి వాళ్ళకి హైలైట్, చదువుకున్నా చదువు లేకపోయినా సరే. కానీ మన దీంట్లో ఉన్నందుకు ఖచ్చితంగా నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ చేసుకోండి. నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే ఏమవుతుందంటే, మన బాబ్జన్ గారు లాగా అందరూ కూడా హార్ట్ఫుల్ గా మాట్లాడతారు, హార్ట్ఫుల్ గా ఉంటారు, హార్ట్ఫుల్ గా వర్క్ చేసుకుంటారు. ఎందుకంటే ఆయన పేరు ఈ రోజు నేను ఎందుకంత హైలైట్ చేస్తున్నానంటే, నేను ఇప్పటిదాకా రామ్మోహన్ రెడ్డి గారితో మాట్లాడినప్పుడు ఆయనలో కన్ఫ్యూజన్ మైండ్ అనేది నేను ఎప్పుడు చూడలే. గిరి గారి దగ్గర నేను కన్ఫ్యూజన్ మైండ్ ఎప్పుడు చూడలేదు నేను. మళ్ళీ వాళ్ళిద్దరి తర్వాత మళ్ళీ నాకు ఈయన దగ్గర కనబడింది కన్ఫ్యూజన్ మైండ్. ఈయన దగ్గర లేదు.
అంటే కన్ఫ్యూజన్ మైండ్ అంటే అర్థం ఒక ప్రశ్నకి ఆన్సర్ దొరకకపోతే కన్ఫ్యూజన్ అయిపోతుంది. ఆ ప్రశ్నకి ఆన్సర్ ఎవరు చెప్పరు, వాళ్ళకి వాళ్ళు తెలుసుకోవాలి. అలా తెలుసుకోవడం ఏమవుతుందంటే ఎక్కువ నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఎవరో చెప్పడం ఏమవుతుందంటే చెప్పే వాళ్ళ యొక్క టైము, వినే వాళ్ళ టైంని బట్టి కొంతవరకే అర్థం అవుతుంది. అలా నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం వల్ల మాత్రమే మన ప్రాజెక్ట్ ని 100% యూజ్ చేసుకోగలుగుతాము. ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి గారు చెప్పినా, బాబుజీ గారు చెప్పినా, గిరి గారు చెప్పినా, ఎవరు చెప్పినా సరే స్టార్టింగ్ లో ఒక అరగంట సేపు ఫ్యూచర్ లో ఎలా ఉండబోతోంది హోలీవర్స్ అనే కాన్సెప్ట్, హోలీవర్స్ అనే ఒక ప్రాజెక్ట్ రూపం ఎలా ఉండబోతోంది, దాని బెనిఫిట్స్ ఎలా ఉండబోతున్నాయి, దాని ఎలిజిబిలిటీస్ ఎలా ఉండబోతున్నాయి, ఒక ఎగ్జాంపుల్ గా అంటే ఎక్స్పెక్టేషన్ తో చెప్పిన మాటలు అన్ని కూడా ఆయన అంటే చాలా ఈవెంట్ లో జరిగిన నలుగురు కూడా. హలో, ఓకే. ఇప్పుడు ఎవరైతే మనకి గాలా ఈవెంట్ లో ఎవరెవరైతే మాట్లాడుకున్నారో వాళ్ళందరూ సీనియర్స్. అంటే సీనియర్స్ అంటే నా ఉద్దేశం చాలా లాడో గారికి బాగా దగ్గరగా ఉండి, స్టాఫ్ తో దగ్గరగా ఉండి కొన్ని విషయాలు షేర్ చేసుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో గాలా ఈవెంట్ లో వాళ్ళందరూ కూడా ఒక ఇంటర్వ్యూగా మాట్లాడుకోవడం, ఒక వీడియో తీసుకోవడం, ఇవన్నీ ఆయన అబ్జర్వేషన్ చేసిన మన రామ్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చెప్పిన మాటలు బట్టి మన యొక్క రామ్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మనకి వివరణ ఇచ్చారు. ఆయనకున్న రీసెర్చ్ చేత గాలా ఈవెంట్ లో ఏం జరిగిందని తెలుసుకునే ప్రక్రియలో వాస్తవం చెప్పాలంటే అందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, సిస్టమ్ అనేది మారకుండా ఉండదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది రెండో పాయింట్. ఫస్ట్ పాయింట్ సింపుల్ థింకింగ్ వదిలేయండి. రెండో పాయింట్ సిస్టమ్ అనేది మారకుండా ఎప్పుడు ఉండదు, మారుతూనే ఉంటుంది. ఎందుకని అంటే మన శరీరం ఎలా అయితే పెరుగుతోందో, ఎలా అయితే రూపం చెందుతోందో, ఎలా అయితే వెన్నుపూస లేతతనం స్ట్రాంగ్ ఎలా అయితే కట్టుబడుతోందో, సేమ్ అలాగే ఇన్ని ప్రాజెక్టులు హ్యాండిల్ చేయాలి అంటే ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. ఒక్క ప్రాజెక్టుకే వాళ్ళకి చాలా టైం పడుతోంది. ఎన్ని ప్రాజెక్టులు పెట్టుకున్నారు ఆయన ఒకసారి ఆలోచించండి. అందరూ కూడా టాక్టైల్ ఫస్ట్, తర్వాత ఎన్ఎఫ్టీకి ఎంత టైం పట్టింది, ఎన్ఎఫ్టీ నుంచి మల్టీ మైనింగ్ ఎంత టైం పట్టింది, మల్టీ మైనింగ్ తర్వాత ఇప్పుడు యూనిటీవర్స్ అని చెప్పని మన మెటావర్స్ సంబంధించిన క్వాంటమ్ ఓవర్ మైనింగ్ ఎంత టైం పడుతోంది, ఈ క్వాంటమ్ ఓవర్ మైనింగ్ నుంచి బిట్ ఫోర్స్ మైనింగ్ ఎంత టైం పడుతోంది, ఈ బిట్ ఫోర్స్ మైనింగ్ నుంచి మెటావర్స్ లోకి వెళ్ళడానికి ఎంత టైం పడుతోంది. ఇవన్నీ కాకుండా మళ్ళీ ఓన్గా మన ఓన్ కాయిన్ అనేది ఓన్ బ్లాక్ చైన్ తో కానీ లేకపోతే పాలిగన్ బ్లాక్ చైన్ తో కానీ లిస్ట్ అవ్వడానికి ఎంత టైం పడుతోంది. ఇవన్నీ ఒకసారి అనాలిసిస్ చేయండి. ఇవన్నీ టకటక తెలిసే పనులు కావు ఇవి. అది అందరూ అర్థం చేసుకోండి ముందు మెయిన్ అది. ఎందుకంటే ఈ యొక్క టైం ఇదివరకు చెప్పాను, నేను 4 వారాల క్రితం కూడా చెప్పాను ఈ విషయం. నేను టైం టేకింగ్ ప్రాజెక్ట్ ఇది అన్ని విధాలుగా. అది ప్రాఫిట్ రూపంలో కానీ లేకపోతే డెవలప్మెంట్ లో కానీ లేకపోతే మన యూజర్స్ లో కానీ అన్నిటికీ టైం టేకింగ్ దేనికి అంటే ఏదైనా ఒక విలువైన ప్రాజెక్టు పబ్లిక్ రావాలి అంటే ఎవరూ కూడా దాని గురించి మళ్ళీ వేలెత్తి చూపించే పరిస్థితి రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన ఫార్మాలిటీస్ అన్ని కూడా ఫినిష్ అయితే గానీ పబ్లిక్ లో రాకూడదు. ఆయన కేవలం ఎర్నింగ్ కాన్సెప్ట్ లో ఉండట్లేదు. ఆయన బాగా గుర్తుపెట్టుకోండి, మన ప్రాజెక్ట్ ని ఎర్నింగ్ కాన్సెప్ట్ లో మాత్రమే తీసుకెళ్ళట్లేదు. ఆ ఒక్క పాయింట్ తోనే ఆయన ప్రాజెక్ట్ చేయట్లేదు. ఈ హోలీవర్స్ అన్న ప్రాజెక్ట్ ని మెయిన్ రీజన్ ఇప్పుడు నేను బాబ్జన్ గారిని ఒక క్వశ్చన్ వేశాను. మీరు అందరు గమనించారు, ఎందుకు అడుగుతున్నా మీరు అందరు గమనించాలి. హోలీవర్స్ ప్రాజెక్ట్ లో మెటావర్స్ యూజ్ చెయ్యకపోతే వచ్చే నష్టం ఏంటి అని చెప్పడానికే లాడో గారు అన్ని విధాలుగా ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన దానివల్ల వచ్చే నష్టం ఏంటి అంటే మోసంతో కూడిన ప్రపంచాన్ని మనం దూరంగా ఉండవచ్చు. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. మోసంతో కూడిన ప్రపంచం, ఈ పదం చాలా హెడ్లైన్. ఇందాక మన బాబ్జన్ గారు చెప్పిన మాటల ప్రకారం అయితే అభివృద్ధికి దూరంగా ఉంటామని చెప్పిన మాట ఎంత వాస్తవమో మోసానికి కూడా అంత దగ్గరగా ఉన్నాం. అంటే ఈ రోజున మనకు తెలియకో తప్పకో అడ్జస్ట్మెంట్ అయ్యో మోసంతో కూడిన మనమే మోసం చేసిన పరిస్థితిలో కూడా ఉన్నాం. కొన్ని వాతావరణాల్లో తప్పట్లేదు. అలా ఉంటేనే పనులకు ఎసరగెడుతున్నాయి. అటువంటి మోసం అనేది జరగకుండా ఉండాలి అంటే కొత్త టెక్నాలజీతో అందరూ కూడా ఒక సేఫ్ అండ్ లైఫ్ అనేది ఎర్న్ చెయ్యాలి. సేఫ్ అండ్ లైఫ్ అండ్ ఎర్న్ బాగా గుర్తుపెట్టుకోండి. సేఫ్, లైఫ్, ఎర్న్ 3 పాయింట్లు కలిపి ఉన్న టెక్నాలజీ వీళ్ళకి పరిచయం ఇవ్వాలి అని ఇంటెన్షన్ ఉన్నారు. కాబట్టి చిన్న మిస్టేక్ కూడా లేకుండా ప్రాజెక్ట్ ని టైం టేకింగ్ అయినా సరే అంత హార్డ్ వర్క్ చేస్తున్నారు.
అందరూ కూడా దాన్ని గమనించండి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక విశేషంగా టాక్టైల్ మనకి ఈ రోజు వరకు కూడా ఎప్పుడంటే అప్డేట్ వచ్చి టాక్టైల్ ఆగింది. ఎవరికైనా ఒక కంప్లైంట్ ఉందా టాక్టైల్ రన్ అయినప్పుడు నాకు S6 లెవెల్ నాకు రాలేదు, S3 లెవెల్ నాకు రాలేదు, ఈ విధంగా రావాలి అయినా ఎందుకు రాలేదు అని ఒక్కళ్ళైనా కంప్లైంట్ చేశారా? ఒక్కసారి ఆలోచించుకోండి. అంటే ఆయన వర్క్ అలా ఉంటుంది. ఆ టాక్టైల్ తయారు చేయడానికి ఆయన ఎంతకాలం పట్టింది ఆయనకి. అంటే ఒక ప్రాజెక్ట్ పబ్లిక్ ఇవ్వడం అనేది క్షణం పని ఆయనకి. అది ఇచ్చేసి కూడా ఆయన వర్క్ చేసుకోవచ్చు, అలా కూడా చేయొచ్చు. అంటే ఏంటి, ఇప్పుడు 24 అవర్స్ లో 12 గంటలు మీరు వర్క్ మీరేమో యూజ్ చేసుకోండి, 12 గంటలు దాన్ని యూజ్ చేయకండి, 12 గంటలు నేను అప్డేట్ లో పెట్టుకుంటానని అనవచ్చు. దానివల్ల ఏమవుతుంది తెలుసా అండి, అప్పుడు మాన్యువల్ ప్రాజెక్ట్ అవుతుంది, బ్లాక్ చైన్ ప్రాజెక్ట్ అవ్వదు. అప్పుడు అది మాన్యువల్ ప్రాజెక్ట్ అనేది మన చేతుల్లో మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు. వీళ్ళు మాన్యువల్ గా కష్టపడుతున్నారు బ్లాక్ చైన్ సిస్టమ్ తో. అది ఆ యొక్క వ్యత్యాసం అందరికీ గమనించండి. మాన్యువల్ గా ఒక మనుషులే స్టాఫ్ రూపంలో బ్లాక్ చైన్ సిస్టమ్ తో వర్క్ చేస్తున్నారు, అంతే తప్ప బ్లాక్ చైన్ పక్కన పెట్టి వీళ్ళు మాన్యువల్ గా పనిచేయట్లేదు. బ్లాక్ చైన్ తో చేసే ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది, ప్రతిదీ కూడా టెస్టింగ్, సక్సెస్, అప్రూవ్ ఇవన్నీ వచ్చిన తర్వాతే పబ్లిక్ కి రిలీజ్ అవుతుంది. పబ్లిక్ రిలీజ్ ఎందుకు అవ్వలేదు, గాలా ఈవెంట్ లోని ఎందుకు బయటికి రాలేదు, మెటావర్స్ ఎందుకైనా ఇంకా ఏమీ అనౌన్స్మెంట్ చేయలేదు. నేను కింద వారం ఇప్పుడు చెప్పండి గుర్తున్నా అందరికి, ఎవరు కూడా గాలా ఈవెంట్ లో అనౌన్స్మెంట్ చేయలేదని చెప్పి ఎవరు కూడా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు, అంతగానే లేదన్నాను. ఆయన ఒక ఆయన వర్క్ ఎలా చేస్తున్నారు అనేది చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆయన దేని మీద ఫోకస్ పెడుతున్నారు ప్రస్తుతానికి అనే దాని గురించి. దేని మీద ఫోకస్ పెడుతున్నారు ఆయన, మెటావర్స్ లో గేమ్ ప్రాజెక్ట్ ఒకటి, నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ ఒకటి, ఈ రెండింటి మీద ఫోకస్ పెట్టారు. అంటే ఈ రోజున చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మన అందరికీ అర్థమయ్యే భాషలో. ఇప్పుడు బిట్ ఫోర్స్ ఉంది, హెచ్సి కాయిన్ ఉంది. హెచ్సి కాయిన్ యూజ్ చేస్తున్నాం లేదా, ఎలా యూజ్ చేస్తున్నాం, అయితే ట్రేడింగ్ చేస్తున్నాం, లేకపోతే టైల్ యాక్టివేషన్ చేసుకుంటున్నాం, లేకపోతే టైల్ ఎక్స్టెండ్ చేస్తున్నాం, లేకపోతే హోల్డింగ్ లో పెట్టుకుంటున్నాం, లేకపోతే ఎన్ఎఫ్టీలని టాక్టైల్ గుడ్స్ సంబంధించిన మన వచ్చినాయి కదా, ప్రొడక్ట్స్ వచ్చినాయి కదా, ఆ ఎన్ఎఫ్టీలు కొంటున్నాం హెచ్సితో కాయిన్తో. అంటే ఇక్కడ యూజెస్ అనేది కనీసం 4-5 రకాలుగా ఉండడం చేత దాని రేట్ అనేది పూర్తి స్థాయిగా పడిపోకుండా మినిమంగా పడుతూ లేస్తూ పెడుతోంది. అంటే దాని యొక్క స్టామినా అది కాపాడుకుంటూ దాని రేట్ ని ఇంక్రీజ్ చేసుకుంటోంది హెచ్సి కాయిన్ అనేది. మరి బిట్ ఫోర్స్ యూస్ కి మరి మెటావర్స్ లో ఎలా, ఏ ప్రాజెక్ట్ రెడీ అవ్వకుండా బిట్ ఫోర్స్ ఎలా యూజ్ చేస్తారు వాళ్ళు? బిట్ ఫోర్స్ యూజ్ చేయాలంటే ముందు ప్రాజెక్ట్ రెడీ అవ్వాలి. ప్రాజెక్ట్ రెడీ అవ్వకుండా ఈ బిట్ ఫోర్స్ ని తీసుకెళ్లి ఎక్కడ దేని యూజ్ చేస్తాం, దేని యూజ్ చేయకుండా, దేనికి కూడా యూజ్ చేయకుండా దాని ప్రైస్ ని ఎలా కంట్రోల్ చేయగలుగుతాం మనం? అదొకటి అందరూ గమనించండి. అంటే అందువల్ల అందరూ కూడా బిగ్ ఫోర్స్ అనేది ఆయన రోడ్ మ్యాప్ లో క్లియర్ గా చెప్పేశారు. ఏమని, 2025 Q1 అంటే ఆయనకంటే ఒక క్లారిటీ ఉంటుంది కదా, ఏంటి ఆయన చేసే వర్క్ మీద. ఓకే, ఈ ప్రాజెక్ట్ ఇంత టైం పడుతుంది, ఇంత వర్క్ పడుతుంది, ఇంకా ఇంతలా జరుగుతుంది, దీని విధానం ఇది ఆయనకంటూ క్లారిటీ ఉంది. దాని గురించి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కొంతమందికి క్లారిటీ ఉంది. ఆ కారణం చేత అంచనాలుగా ఓకే ఇప్పటి నుంచి Q1 అంటే జనవరి నుంచి మార్చి లోపల ఎప్పుడైనా సరే మెటావర్స్ రెడీ అయిపోవచ్చు. అది రెడీ అయిన తర్వాత బిట్ ఫోర్స్ స్టార్ట్ చేస్తారు ఆయన. ఇప్పుడు బిట్ ఫోర్స్ స్టార్ట్ చేసి ఏంటి ఉపయోగం? మెటావర్స్ ప్రాజెక్ట్ రెడీ అవ్వకపోతే మనం ఆ బిట్ ఫోర్స్ కాయంతో మనం ఏమైనా టైల్ యాక్టివేషన్ చేసుకోగలమా, టాక్టైల్ యాక్టివేషన్ చేసుకోగలమా, టాక్టైల్ గుడ్స్ కొనుక్కోగలమా బిట్ ఫోర్స్ ఏమన్నా? అది వర్చువల్ కాయిన్. అది ఈ క్వాంటమ్ వోర్ అనేది బిట్ ఫోర్స్ కి ఒక ఎలిజిబిలిటీ టోకెన్. అది అంటే బిట్ ఫోర్స్ మైనింగ్ కి ఎలిజిబిలిటీ ఏంటి, బిట్ ఫోర్స్ మైనింగ్ కి నేను చెప్తున్నది క్వాంటమ్ వోర్. ఈ క్వాంటమ్ వోర్ ఎలిజిబిలిటీ ఎలాగా, టైల్ యాక్టివేషన్. అంటే ఒక ప్రాసెస్ పరంగా, ఒక ఫార్ములా పరంగా, ఒక స్టెప్ బై స్టెప్ అనే కాన్సెప్ట్ లో ఒక పూర్తి స్థాయి మైనింగ్, ఓన్ మైనింగ్ అనేది మన చేతికి ఇచ్చి ఎన్టీసీ అనే కాన్సెప్ట్, ఎన్టీసీని అప్గ్రేడ్ చేసుకుని, అప్గ్రేడ్ అయిన తర్వాత క్లెయిమ్ ద్వారా మన యొక్క క్వాంటమ్ వోర్ క్లెయిమ్ చేసుకుని ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక సిస్టమేటిక్ గా పెడుతోంది. నిన్న ఇవాళ 2 ఎన్టీసీల మీద 2 కంప్లైంట్లు మరి రేజ్ అయినాయి. నిన్నేమో నేను 2ంటికి పెట్టానండి కానీ క్లెయిమ్ అవ్వలేదు, కానీ 2-3 గంటల తర్వాత క్లెయిమ్ అయ్యిందని చెప్పి నేను ఒకళ్ళు అన్నారు. ఈ రోజు లక్ష్మీనారాయణ గారు అనే ఒక ఆయన నాకు అసలు ఎన్టీసీ అనేది ఆ క్వాంటమ్ వోర్ అనేది నాకు అసలు కనిపించట్లేదు చాలా కాలమైంది అంటున్నారు. అంటే ఇక్కడ ఒకటి మాత్రం అది అర్థం, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధంగా ఇబ్బంది ఉంటే అది కేవలం టెక్నికల్ గా తప్ప, టెక్నికల్ గా అంటే అర్థం మన ఫోన్ లేకపోతే
మనకుండే వైరస్, సెల్లో ఉండే వైరస్ల వల్ల కూడా వస్తుంది. చూడండి, చాలా మంది ఎప్పుడైనా ఒక స్క్రీన్ మూవ్ అవ్వకపోయినా లేకపోతే ఇవ్వకపోయినా టోకెన్ ప్యాకెట్లో నుంచి కాకపోతే ట్రస్ట్ వాలెట్లో రండి, ట్రస్ట్ వాలెట్ తర్వాత టోకెన్ ప్యాకెట్లో రండి, టోకెన్ ఈ రెండు మెటామాస్లో రండి, దానిలో లాగిన్ అవ్వండి, దాంట్లో చెయ్యండి అని ఎందుకు చెప్తున్నాం అంటే ఒక్కొక్క వెబ్సైట్ కి లింక్ కి ఒక్కొక్క వైరస్ ఉంటుంది ఒక్కొక్క సెల్లో. దానివల్ల కొంతమందికి స్లోగా ఉంటుంది, కొంతమంది స్పీడ్గా ఉంటుంది, కొంతమందికి ఏ విధంగా అయినా సరే టెక్నికల్ ప్రాబ్లం అనేది మన యొక్క ఫోను లేకపోతే మన యొక్క ఐడి ఏమన్నా ఇబ్బందిగా ఉందా, ఇబ్బందిగా ఉంటే డౌట్ రేస్ చేసుకుని మనం టికెట్ రేస్ చేసుకుని మనం కంప్లీట్ చేయొచ్చు, తప్పులేదు. ఎందుకని అంటే టెక్నికల్ ప్రాబ్లం అనేది సిస్టంలో లేదు, మన యొక్క ఫోన్లో ఉంటుంది. ఆ కారణం చేత ఆ ఫోన్లో ఉండే ఇబ్బందులు ఏమైనా ఉంటే కనుక వాళ్ళు ఆ వైరస్ ఏమైనా ఉంటే కనుక తీసేసి మళ్ళీ మూవ్ అయ్యేటికి వాళ్ళకి రేస్ చేస్తారు. ఎందుకు చెప్తున్నామంటే ఈ మాట వాస్తవం చెప్పాలంటే మన కంప్లైంట్ కూడా మాన్యువల్ గా కాదు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మన కంప్లైంట్ రేస్ చేస్తున్నాం కానీ అది క్లియర్ చేసేది కూడా ఏ టెక్నాలజీయే, అది బాగా గుర్తుపెట్టుకోండి. మాన్యువల్ కూడా కాదు, ఏ టెక్నాలజీ అంటే స్పాట్ విత్ ఇన్ సెకండ్స్ లో మనకి రెస్పాన్స్ ఇస్తున్నారు వాళ్ళు, విత్ ఇన్ సెకండ్స్ లో రెస్పాన్స్ ఇస్తున్నారు వాళ్ళు ఏ టెక్నాలజీతో. ఆ కారణం చేత ఎవ్వరూ కూడా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. అందరు కూడా ఫోన్లు అనేది ఏ రోజుకి ఆ రోజు ఎప్పుడు మనం లాగిన్ చేసినా సరే ఒక్కసారి స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేసి ప్రతిరోజు చూసుకోవచ్చు, తప్పులేదు. స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేయడం వల్ల అన్ని విధాలుగా మనకి మంచిది టెక్నాలజీ పరంగా. దానివల్ల ఏమవుతుందంటే ఏదైనా స్టక్ అయినా వైరస్ అన్నా డిలీట్ అయిపోతుంది, దానివల్ల కొంచెం మూవ్ అవుతుంది మళ్ళీ. అలాగే ఒకవేళ ఏ కారణం చేత అయినా సరే మిగతా ఇంకో ఎప్పటి నుంచో ఉన్న ప్రాబ్లం ఉంటుంది ఏంటి, ఇన్నర్ బ్యాలెన్స్ లాక్ ఓపెన్ అవ్వడం, ఆ కంప్లైంట్ కూడా వాళ్లే క్లియర్ చేస్తామన్నారు. ఎందుకనంటే ఇన్నర్ బ్యాలెన్స్ కి, నెక్స్ట్ హోలీ డెక్స్ కి, నెక్స్ట్ టాక్టైల్ ప్రాజెక్ట్ కి, తర్వాత యూనివర్స్ ప్రాజెక్ట్ కి, తర్వాత ఏమో మెటావర్స్ ప్రాజెక్ట్ కి, ఇవన్నిటికీ కూడా మూలం ఇన్నర్ బ్యాలెన్సే. ఈ విషయం నేను ఎదురు కూడా చెప్పాను నేను. ఆ ఇన్నర్ బ్యాలెన్స్ అనేది ముట్టుకున్నామంటే వీళ్ళు అకౌంట్లన్నీ కూడా మళ్ళీ అజాగ్రత్తలో పడిపోతాయి. అందువల్ల ఇన్నర్ బ్యాలెన్స్ అనే కాన్సెప్ట్ ని వాళ్ళు మళ్ళీ తర్వాత ముట్టుకున్న ముందు వర్క్ కంప్లీట్ చేసుకోవాలని చెప్పని రెడీగా పెట్టుకుంటున్నారు అందరూ. అంటే ముందు కంప్లీట్ చేసుకుంటున్నారు వర్క్ అనేది. వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఇన్నర్ బ్యాలెన్స్ అనేది మళ్ళీ దానికి వచ్చి దాన్ని క్లియర్ చేసేస్తారు అందరికీ కూడా. ఎవరేం భయపడక్కర్లేదు. కానీ ఏంటంటే కొంచెం ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. దాన్ని నేను సారీ చెప్తున్నాను. ఇన్నర్ బ్యాలెన్స్ లాక్ అయిన వాళ్ళందరికీ కూడా, ఇప్పటిదాకా ఓపెన్ అవ్వని వాళ్ళందరికీ కూడా నా తరపున సారీ చెప్తాను. ఎందుకంటే వాళ్ళకున్న పర్సనల్ కమిట్మెంట్స్ లో దానివల్ల దాని నుంచి ఎంతో కొంత ఇన్కమ్ తీసుకుని పర్సనల్ యొక్క లైఫ్ ని హ్యాండిల్ చేసుకుందాం అని ఒక ప్లానింగ్ లో ఉంటారు వాళ్ళు. వాళ్ళ ప్రాబ్లమ్స్ కి నేను సారీ చెప్తాను, ఎందుకంటే తప్పదు. మరి టెక్నాలజీ పరంగా కొన్ని మనం కఠినమైన పరిస్థితులు కూడా మనం హ్యాండిల్ చేసుకోవాల్సి వస్తుంది. కొంతమంది స్టాండర్డ్ గా చేంజ్ వాలెట్ అనే పదం కొట్టకుండా, కేవీసీ అనే పదం కొట్టకుండా, ఇన్నర్ బ్యాలెన్స్ లాక్ పెట్టుకోకుండా పీస్ఫుల్ గా కొంతమంది వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరూ హ్యాపీయే. ఇకపోతే మన మెటావర్స్ యూజెస్ ఏంటి అనేది చాలా విధాలుగా మన యొక్క బాబ్జన్ గారు కానీ, లేకపోతే రామ్మోహన్ రెడ్డి గారు కానీ, లేకపోతే పెద్దవాళ్ళు కానీ, సీనియర్ లీడర్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క వెర్షన్లో చెప్పారు. మెటావర్స్ యూజ్ చేసుకోవడం వల్ల యూజు, మెటావర్స్ యూజ్ చేసుకోకపోతే వచ్చే నష్టం నేను నా యొక్క వెర్షన్లో కొంతసేపు చెప్తాను. మెటావర్స్ యూజ్ చేసుకోవడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి అంటే, ఈ రోజున మనం ఎంత సంపాదించినా సరే ఎక్కడ చోట దాయాల్సిందే. అది బ్యాంకా, లేకపోతే బంగారమా, లేకపోతే భూమా, లేకపోతే ఏదైనా ప్రొడక్ట్ కొంటామా, అంటే వస్తువులు కొనుక్కోవడమా, ఇంతే కదా. ఈ ధనాన్ని మనం ఏమన్నా కడుపులో పెట్టుకోగలమా, లేకపోతే సంచులు పెట్టుకుని ఊరు తిరగలమా? ఎక్కడో చోట ఏదో రూపంలో దాయాల్సిందే కదా. ఆ దాచిన విధానంలోనే ప్రొడక్షన్ లేదు, ఒక సరైన ప్రొడక్షన్ లేదు ఎక్కడా కూడా. అందరి చాలా మంది ఎక్కువ బంగారం ఇంట్లో పెట్టుకోరు, కేవలం శుభకార్యాల సందర్భంలోనే కొడుకుంటారు. అది గమనించట కావాలంటే మీకు బాగా అర్థమవుతుంది. ఎవరు కూడా కేజీల బంగారం ఇంట్లో పెట్టుకోరు. ఎవరు కూడా కట్టలు ఇన్కమ్ డబ్బులను ఇంట్లో పెట్టుకోరు, బ్యాంకులో పెట్టుకుంటారు. ఎందుకని? ఇల్లు సెక్యూరిటీ కదా, దొంగలు పడతారని. అలా అని చెప్పి బ్యాంకులో సెక్యూరిటీ కదా. ఎందుకని? వాళ్ళు చెప్పేస్తున్నారు, క్లియర్ గా చెప్పేస్తారు. ఏమని? ఆర్బీఐ వాళ్ళు 5 లక్షల వరకు ఇన్సూరెన్స్, మీరు దాంట్లో ఎంత డిపాజిట్ చేసుకోండి, ఎంత డబ్బులు పెట్టుకోండి, ఎన్ని కోట్లు పెట్టుకోండి, మీరు రికవరీ ఇచ్చేది 5 లక్షలే అని చెప్తున్నారు. ఒకవేళ ఏదైనా బ్యాంక్ ఏం దివాళా తీసినా, లేకపోతే బ్యాంక్ ఏమన్నా ఫ్రాడ్ చేసినా, ఏం జరిగినా, ఎటువంటి డ్యామేజ్ జరిగినా సరే, ఏ వస్తువులు పోయినా సరే 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ మేము రికవరీ చేస్తాము, తర్వాత మేము చేయమని క్లియర్ గా చెప్పేశారు. ఇప్పుడు చెప్పండి, 10 లక్షలు దాంట్లో దాయగలవా మనం? బ్యాంకులో అనేది దాయలేం. పోని బంగారం, ఎంత బంగారం కొన్నా సరే మనం రేపు ఫ్యూచర్ గురించి దాన్ని ఎక్కడ పెట్టగలుగుతాం? లాకర్లో పెడతామా? ఒంటి మీద వేసుకుంటామా? ఇంట్లో పెట్టుకుంటామా? పోని భూమి, ఈ భూమికి కూడా
జీవో వచ్చేసింది. ఏంటి, ఖాళీ ల్యాండ్ ఉంటే గనక గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసేసుకుంటుందని. అంటే అర్థం ఏంటంటే, అయితే అది అగ్రికల్చర్ అయినా చెయ్యాలి, వ్యవసాయం అయినా చెయ్యాలి, లేదంటే ఇల్లైనా ఉండాలి, లేదా బిజినెస్ అయినా జరగాలి. ఖాళీ ల్యాండ్ అనేది మాత్రం ఉండకూడదు. ఖాళీ ల్యాండ్ లో వ్యవసాయం చేయాలి. ఇవేవి కాకుండా ఖాళీ ల్యాండ్ అలా పెట్టుకుంటాను నా పేరు మీద అంటే గనక గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఆ జీవో అనేది వచ్చింది. మళ్ళీ మన యొక్క రాజకీయాల యొక్క రాజకీయ పరుల యొక్క స్వార్థాల చేత మళ్ళీ ఆ జీవోని మళ్ళీ మనుగడలోకి వెళ్ళిపోయింది. అది వేరే విషయం. కానీ ఏదో రోజున హానెస్ట్ రాజకీయ నాయకుడు వస్తాడో దాన్ని ఇంప్లిమెంట్ చేశాడంటే సభ తీరిపోతుంది మనందరికీ కూడా. అంటే ఇక మనం ఇంకా ల్యాండ్స్ కూడా మనం కొనలే. ఇంకా అంటే ఇంకా మనం సంపాదించే తెలివితేటలు ఉన్నా, సంపాదించాల్సిన అవసరం ఉన్నా దాయడానికి ఏది అసలు ఒక సెక్యూరిటీ పరంగా ఎక్కడుంది? ఏమీ లేదు. ఖచ్చితంగా మెటావర్స్ సెక్యూరిటీ పరంగా మనకి చాలా హెల్ప్ చేస్తుంది. సెక్యూరిటీ పరంగా అంటే అర్థం ఏంటంటే, ఈ రోజు మన దగ్గర ఎన్ని కోట్లైనా ఉండనివ్వండి, ఎంత రూపాయలు ఉండనివ్వండి, అది మెటావర్స్ లో ఒక ల్యాండ్ కొనుక్కుంటే చాలు. దాని పేరు మీద ఒక ఎన్ఎఫ్టీ వస్తుంది మనకి. ఆ ఎన్ఎఫ్టీ అనేది మన సెల్లో ఉంటుంది. మన సెల్ కి లాక్ ఉంటుంది. మన సెల్లే మన ఆస్తి మెటావర్స్ లో. ఈ రోజున పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా అలాగే దాచుకుంటున్నారు. అంటే ముందు మన యొక్క డబ్బు సంరక్షణకి మెటావర్స్ అనేది హెల్ప్ అవుతుంది. ఫస్ట్ పాయింట్. రెండో యూజ్, ఖచ్చితంగా ఎలాగైనా సరే మనిషి సంపాదిస్తే గాని మనుగడ అనేది ఉండదు. ఆ సంపాదన అనేది ఎవరి కాళ్ళ కింద పనిచేయటము, లేదా వాడు తిట్టే తిట్లు భరించటము, లేకపోతే వాళ్ళ పెట్టిన కండిషన్స్ మనం ఒప్పుకోవడము, లేకపోతే మనకి ఇష్టం లేకపోయినా సరే మనం దాంట్లో పనిచేయటము, ఇలా చేస్తే కానీ నెల జీతం రాని పరిస్థితులు చాలా 100కి 90 మంది జీవితాలు అలాగే ఉన్నాయి. ఒక 10% మాత్రం బిజినెస్ లో ఉన్నారు అందరూ. ఒక 90 మంది మాత్రం కంఫర్టబుల్ లేని జీవితాల్లోనే ఉన్నారు అందరూ కూడా. అంటే సాటిస్ఫాక్షన్ లేదు వాళ్ళకి పాపం. కానీ తప్పదు, నెల జీతం రావాలి, ఇంటికి రావాలి, నెలసరి ఆదాయం తోటి ఉండాలి, ఇల్లు గడవాలి, ఫ్యామిలీ పోషించుకోవాలి, కమిట్మెంట్స్ ని చూసుకోవాలి. ఈ కారణం చేత రకరకాలుగా ఇష్టం లేకపోయినా సరే మనం ఎంప్లాయీగా ఉంటున్నాం అందరం కూడా. ఇకపోతే మరి దానికి ఎర్నింగ్ కి ఒక ఫ్రీనెస్ గా, అంటే మైండ్ ఫ్రెష్ గా ఉండి ఎటువంటి పీస్ఫుల్, ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి ప్రెజర్ లేకుండా, ఎటువంటి కండిషన్స్ లేకుండా, ఎటువంటి ప్రెజర్ లేకుండా ఫ్రీగా మనం మెటావర్స్ లో కూడా జాబ్ చెయ్యొచ్చు అనేది ఒక అవకాశం ఉంది. రెండో యూస్. మూడో యూస్, లక్షల కోట్లు పెట్టి ఎంబీబీఎస్లు, లాయర్లు, తర్వాత కలెక్టర్లు, ఐఏఎస్, ఐపీఎస్లు, ఈ చదువులన్నీ చదవడానికి ఎక్కువ డబ్బులు ఉంటే కానీ చదవలేని పరిస్థితి తీసుకొచ్చేసారు విద్యా సంస్థలన్నీ కూడా. వాటికి కూడా ఆన్లైన్ లోనే ఒక కోర్స్, ఒక అకాడమీ అని చెప్పని మన దాంట్లోనే ఎడ్యుకేషన్ సంబంధించింది కూడా మెటావర్స్ లో ఉంది. ఖచ్చితంగా ఉంది. అది ఇంప్రూవ్మెంట్ జరుగుతోంది. ఇంకా అందుకు ఎవరు కంగారు పడక్కర్లేదు. అది అంటే ఎన్ని యూజెస్ ఉన్నాయి ముందు చెప్తున్నాను, ఎన్ని ప్రాజెక్ట్ రెడీ అయినాయి, ఎన్ని లైవ్ లో ఉన్నాయి తర్వాత మాట్లాడుకుందాం మనం. దాని యూజెస్ చెప్తున్నాను. తర్వాత నాలుగోది, అందరికి ఈ రోజున ఎంటర్టైన్మెంట్ అనేది లేకపోతే ఎవడు నిద్రపోవట్లేదు. ఒక కనీసం సరదాగా ఒక టీవీ న్యూస్ అయినా, లేకపోతే సరదా సీన్స్ అయినా, లేకపోతే ఒక సీరియల్, సినిమాను, ఒక జోక్స్ తో కూడిన సన్నివేశాలు, ఏదో ఒకటి ఎంటర్టైన్మెంట్ అనేది మైండ్కి ఇవ్వకపోతే, కళ్ళకి ఇవ్వకపోతే మనం నిద్ర పట్టట్లేదు. సీరియస్ గా మన నిద్ర ఎవరికి పట్టట్లేదు. ఎంటర్టైన్మెంట్ ఖచ్చితంగా అవసరం. ఆ ఎంటర్టైన్మెంట్ అనేది దాని మీద ఫోకస్ అనేది పెట్టారు. అదే గేమ్ జోన్. ఆ గేమ్ జోన్ అనేది రకరకాలుగా ఉంటుంది. ఒకటి గెలుపు ఓటమి, రెండు ఎంటర్టైన్మెంట్, అంటే ఎంజాయ్ చేస్తా, అంటే ఒక ఫిలిం చూస్తుంటేనో లేకపోతే ఒక వెబ్ సిరీస్ చూస్తుంటేనో వచ్చే ఎంజాయ్ ఉంటుంది చూడండి, ఆ విధంగా కూడా గేమ్ జోన్ లో యాడ్ అయి ఉంటుంది. ఈ విధంగా మెటావర్స్ అనేది మన యొక్క లైఫ్ కి సంబంధించిన దాంట్లో ఎన్ని భాగాలు, ఎన్ని అవసరాలు మన రియల్ లైఫ్ లో మనం హ్యాండిల్ చేస్తున్నామో అవన్నీ కూడా మెటావర్స్ లోనే దొరికే అవకాశంగా ఆయన రెడీ చేస్తున్నాడు. ఆయన మెటావర్స్ లో కేవలం అన్నిటికీ పేరు మెటావర్స్, పేరు ఓవరాల్ పేరు మెటావర్స్. లోపల ఇన్ని ప్రాజెక్టుల వల్ల వచ్చే యూజ్ అది. ఇకపోతే దీన్ని యూజ్ చేసుకోకపోతే వచ్చే నష్టం, ఇంత బాబ్జన్ గారు చెప్పినట్టు ఏంటంటే అభివృద్ధి దూరంగా ఉంటాము. రెండోది ఇంకో నష్టం ఏంటంటే, అన్నిటికన్నా ప్రధానమైనది, మనం ఎంత సంపాదించినా సరే, ఎంత పేరు సంపాదించుకున్నా సరే, ఏం చేసినా సరే సాటిస్ఫాక్షన్ తో లైఫ్ అనేది మాత్రం ఉండదు. ఆ సాటిస్ఫాక్షన్ తో లైఫ్ ఎప్పుడు వస్తుంది? ఒక నిజాయితీతో కూడిన వ్యవహారంలోనే వస్తుంది. నిజాయితీతో కూడిన ఎక్కడైనా ఉంది అసలు మన ప్రపంచంలో? ఏ వ్యవహారం ఉందా? మనిషి నిజాయితీగా ఉండాల్సి వస్తుంది తప్ప వ్యవహారంలో నిజాయితీ అనేది ఎక్కడ ఉంటుందా? గుళ్ళ మీద హార్టెస్ట్ ఒక్కసారి గుళ్ళ మీద చెప్పండి అందరూ కూడా. నిజమైన వ్యవహారం, నిజాయితీతో కూడిన వ్యవహారం ఎక్కడ, ఏ ప్రాంతంలో, నాకు దేవాలయాలు కూడా లేదు. అది కూడా రాజకీయం అయిపోయింది. మనుషులు నిజాయితీగా ఉండాల్సి వస్తుంది.
వ్యవహారాలు అనేది ఎక్కడ కూడా నిజాయితీ లేదు. ఆ నిజాయితీతో కూడిన వ్యవహారం అనేది, ఒక ప్రపంచం అనేది వర్చువల్ వరల్డ్ మాత్రమే. దాన్ని ఎవరు మోసం చేయలేరు, దాన్ని ఎవరు కూడా మైండ్ గేమ్ ఆడలేరు. అది ఎవరి చేతిలోనూ ఉండదు. ఎవరు ఎలా దాన్ని యూజ్ చేసుకుంటారో అంత ప్రయోజనం వాళ్లే పొందుతారు. కాబట్టి అందరూ కూడా మెటావర్స్ ని తక్కువ అంచనా వెయ్యొద్దు. మన ప్రాజెక్టు ఒక్క మాట చెప్తాను నేను, నేనైతే గనక లాడోని నేను ఇంకో స్థానంలో చూస్తాను. లాడో నాకు రెండో దైవ స్వరూపంగా చూస్తాను. ఎందుకంటే భగవంతుడు ఇంత సృష్టించాడు, కంటికి కనిపించే ప్రకృతితో కూడిన. లాడో ఏం చేస్తున్నాడంటే, ఆల్రెడీ ఎప్పుడో ఎవరో సృష్టించిన మెటావర్స్ ని, వర్చువల్ వరల్డ్ ఏదైతే ఉందో దాన్ని, ఆ టెక్నాలజీని మనుషుల యొక్క సదుపాయాలకి అనుగుణంగా అన్వయం చేస్తున్నాడు ఆయన, కనెక్ట్ చేస్తున్నాడు ఆయన. అది ఇంకా అద్భుతంగా ఉంది నాకు. అది రెండో సృష్టిగా నేను భావిస్తున్నాను. అంటే అంత మన గురించి అంతలా తాపత్రపడుతున్నాడు, మన గురించి అంత హార్డ్ వర్క్, అంత సిన్సియరిటీగా అంత పని చేస్తూ ఉంటే మనం మాత్రం ఎందుకు అంత కంగారు పడిపోతున్నాం? హెచ్సి కాయినో లేకపోతే బిట్ ఫోర్స్నో క్వాంటమ్ బోర్నో ఎందుకంత కంగారు పడాలి? మనం కంగారు ఏం పడక్కల్లా. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఒకటి మాత్రం అర్థం, అందరికి తెలిసిన ఎక్స్పీరియన్స్ ఒకటి ఉంది. ఏంటంటే 7 కొండలు ఎక్కేటప్పుడు తలప్రాణం తోక్కొస్తుంది తిరుపతిలో. మళ్ళీ ఆ విగ్రహం చూసిన తర్వాత అన్నీ మర్చిపోతాం. ఏంటి 7 కొండలు ఎక్కిన అలసటంతా పోతుంది. ఆ విగ్రహంలో ఏమన్నా మ్యాజిక్ ఉందా? ఉందంటే ఉందంతే. ఎందుకని? ఆయన గురించి అంతలా శ్రమపడి వచ్చినప్పుడు ఆ అలసట తీయాల్సిన బాధ్యత కూడా ఆయనదే కదా. తీసేసి సంతోషం ఇచ్చి పంపిస్తాడు ఆయన రూపంతో. సేమ్ అలాగే మన ప్రాజెక్టు గురించి మనకన్నా ఎక్కువ టెన్షన్ తీసుకునేది ఆయనే. వీళ్ళ పాపం లేట్ అయిపోతుంది, నన్ను నమ్ముకుని కూర్చున్నారు, కానీ తప్పట్లేదు, ఈ ప్రాజెక్ట్ ఎంత వీలైతే అంత తొందరగా కంప్లీట్ చేసి ఇవ్వాలి అని చెప్పని ఇటు ప్రమోషన్స్, ఇటు వర్క్, టెక్నాలజీ పరంగా నెక్స్ట్ అంటే మన యొక్క టీంకి రావాల్సిన బెనిఫిట్స్. అందరూ అనుకుంటున్నారు రాయల్టీ 2 నెలల నుంచి రాలేదు, 3 నెలల నుంచి రాలేదని చెప్పని. ఆయన ఏమి బ్యాలెన్స్ ఉంచడు, ఆయన ఒకేసారి ఇచ్చేస్తాడు ఆయన. ఈ మాట మీరు ఎంతమంది ఒప్పుకుంటారో నాకు తెలియదు, కానీ నేను హార్ట్ఫుల్ గా నమ్ముతున్నాను. వరుసగా ఇచ్చేస్తాడు ఆయన, అంటే ఒకేసారి ఇచ్చేస్తాడు. అంటే నెలకు ఒకసారి ఇవ్వాల్సిన రాయల్టీ ఇన్కమ్ ని 3 నెలలతో కలిపి ఒక్కసారి ఇవ్వచ్చు, 4 నెలలు కలిపి ఒక్కసారి ఇవ్వచ్చు. అది కూడా ఎలా ఇస్తాడనేది అందరికీ ఆశ్చర్యమే. ఏంటి? అందరికీ ఆశ్చర్యం, నాకు మాత్రం ఆశ్చర్యం లేదు. ఎందుకంటే నాకు క్లారిటీ ఉంది. అది హెచ్సి కాయిన్ తోనే రాయల్టీ ఇస్తాడు ఆయన, అది మాత్రం కన్ఫామ్, అందులో ఏమాత్రం సందేహం లేదు. లేకపోతే ఆయన ఆపడైనా డైరీ ఇచ్చేదైతే కనుక ఆ పబ్లిక్ ఫండ్ లో తీసుకెళ్లి ముందు మన వాళ్ళకి ఇచ్చేదని చెప్పడం 2 నిమిషాలు ఆయనకి. ఆయన అలా చేయలేదు. ఆయన ఇచ్చేది హెచ్సి కాయిన్తో ఇవ్వాలి కాబట్టి, ఆ హెచ్సి కాయిన్తో ఇచ్చే ముందు ప్రాజెక్ట్ అనేది డిజైన్ చేయాలి కాబట్టి, ఈ విధానాన్ని ముందు ప్రజెంటేషన్ చేసిన తర్వాతే రాయల్టీ ఇన్కమ్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేస్తాడు ఆయన. అందువల్ల అందరూ కూడా ఈ 2024 డిసెంబర్ వరకు కూడా కొంచెం నేను ఆ టైంని ఎందుకు తీసుకు చెప్తున్నానంటే, ఖచ్చితంగా రోడ్ మ్యాప్ లో ఈ డిసెంబర్ లోపల ఏదో ఒక్కటి ఖచ్చితంగా ఒక ప్రాజెక్ట్ అనేది కొత్తది లాంచ్ అవుతుందని చెప్పి నమ్మకంతో నేను ఉంటున్నాను. ఒకరోజు అటు ఇటుగా వచ్చు, కానీ ఖచ్చితంగా అవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ రోడ్ మ్యాప్ లో Q4 లో మొత్తం 3 ప్రాజెక్టులు లాంచ్ అవుతాయని చెప్పారు, కానీ 3 అయినా అవ్వకపోయినా కనీసం ఏదో ఒకటి రెడీ అవుతుంది. అది ఏది ముందు అవుతుంది నాకు తెలియదు, ఎందుకంటే వర్క్ చేసేది వాళ్ళు, కష్టపడేది వాళ్ళు, టెక్నికల్ గా కష్టపడేది వాళ్ళు కాబట్టి దాని యొక్క లోటుబాట్లు వాళ్ళు తెలుస్తాయి. కాబట్టి ఎవరూ కూడా మనం అనుకున్న టైంకే ప్రాజెక్ట్ అవ్వాలి, మనం అనుకున్న టైంకే కాయిన్ రేట్ పెరగాలి, మనం అనుకున్న టైంకే అన్ని చేతికి వచ్చేయాలి, మనం అనుకున్నట్టుగా ప్రాజెక్ట్ నడవాలనుకోవడం అనేది ఆలోచన వదిలేయండి. దీన్ని అందరం కూడా సమిష్టిగా అర్థం చేసుకుంటేనే అందరం కూడా సంతోషంగా ఉంటాం, అందరూ ఎదుగుతాం, అందరూ కాయిన్స్ గ్రోత్ పెరుగుతుంది. కానీ అందరం కలిసి సంతోషంగా ఉండడం అనేది చాలా అవసరం. ఈ ప్రాజెక్టు గురించి ఈ రోజు నేను చాలా మంది వీడియో చూస్తున్నాను. ఈ వీళ్ళు హిందీస్ కానీ లేకపోతే కేరళ వాళ్ళు కానీ సుమారుగా 100 మంది, 200 మంది, 300 మంది కలిసి హ్యాపీగా ఉంటున్నారు. ఎందువల్ల? వాళ్ళ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటున్నారు. దేనివల్ల షేర్ చేసుకుంటున్నారు? వాళ్ళకు టెన్షన్ లేదు, మరి వాళ్ళకు కూడా, వాళ్ళు మనలా మనుషులు కాదా? కానీ వాళ్ళందరూ నమ్మకంతో ఉన్నారు, నాలాగా, మన రామ్మోహన్ రెడ్డి గారి లాగా, మన బాబ్జన్ గారి లాగా, అందరిలా. అంటే కొంతమంది చాలా హార్ట్ఫుల్ గా దీన్ని నమ్మి ఎటువంటి టెన్షన్ లేకుండా చూసుకుంటున్నారు. వర్క్ జరుగుతుంది, నాకు పర్వాలేదు, వర్క్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వస్తుంది. ఇలా టేక్ ఇట్ ఈజ్ మైండ్ తోను, పీస్ఫుల్ మైండ్ తో మీ అందరం కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం. అలా అందరూ కూడా అలా ఉండగలిగితే ఎంత ఆనందంగా ఉంటుంది మన యొక్క. అంటే ఈ రోజున మనం ఈ 2 గంటలు కూడా ఇంకా మనం అసలు నేను ఇవాళ రామ్మోహన్ రెడ్డి గారితో నేను మధ్యాహ్నం ఉదయం మాట్లాడిన మాటలు అసలు ఈ రోజు రాలేదు. అసలు మెటావర్స్ గురించి అసలు ఎటువంటి కాయిన్స్ తో మెటావర్స్ హ్యాండిల్ అవుతుంది, ఎటువంటి ఏ బేస్ మీద బయట వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు,
మన ప్రాజెక్ట్ ఎలా హ్యాండిల్ చేస్తోంది, అసలు ఈ వివరం అసలు సుమారు గంట చెప్పాల్సిన టైం ఇది అసలు. అటువంటిది ఈ రోజున మనం దీని గురించి ఎందుకు మనం ఇంతలా డిస్కషన్ చేసుకుంటున్నాం అంటే ఇది కూడా మెయిన్ పాయింటే, అంతే కదా. ఇప్పుడు ఈ రోజు మనం ఒక పుట్టినరోజు నాడు కొత్త బట్టలు వేసుకోవాలంటే సంతోషంగా ఉంటేనే కొత్త బట్టలు వేసుకుంటాం, ఏడుస్తూ కొత్త బట్టలు ఏదో వేసుకుంటాం మనం, ఏదో పోయిందనో లేకపోతే ఏదో కోరిక నెరవేరలేదనో. సేమ్ అలాగే కొత్త బట్టలు ఎంత అవసరమో సంతోషం కూడా అంత అవసరం లాగానే మన మైండ్ సెట్ కూడా పీస్ఫుల్ గా ఉండాలి, ఫ్రెష్ గా ఉండాలి, ఎటువంటి టెన్షన్ ఉండకూడదని చెప్పని ఆ ఎక్కువ శాతం మనందరినీ కూడా ఎలర్ట్ చేసి అందరూ కూడా పీస్ఫుల్ గా ఉండాలని చెప్పడానికి ఇంత టైం తీసుకుంటున్నాం. సబ్జెక్ట్ అంటారా, నేను కాకపోతే మన రాముడు గారు చెప్తారు దీని గురించి, లేదా రేపు మంగళవారం లేదా గురువారం శనివారం ఇప్పుడు చెప్తారు, లేదా వచ్చి ఆదివారం నేనైనా చెప్తాను. సబ్జెక్ట్ ప్రధానం కాదు, ఒకరో లేట్ అయినా 2 సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు, కానీ అశాంతత వచ్చి అది పోవాలంటే చాలా టైం పడుతుంది. ప్రశాంతత దొరకడం చాలా కష్టం. ఇటువంటి ప్రాజెక్టు దొరకడం ఎంత కష్టమో దానికి 10 రెట్లు కష్టం. ఏంటి, ఒకసారి అనుమానం ఆందోళన వచ్చిన తర్వాత అది పోవాలంటే. అందువల్ల ఎవరు కూడా ప్రశాంతంగా ఉండండి, హ్యాపీగా ఉండండి. మనం దీని గురించి ఈ యొక్క కాయిన్స్ వేరియేషన్ అంటే మెటావర్స్ కాయిన్స్ ఎలా యూజ్ చేస్తారు బయట వాళ్ళ ప్రపంచంలో, బయట మెటావర్స్ ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, మన మెటావర్స్ ని లాడుగారు ఎలా హ్యాండిల్ చేస్తారు, ఈ వేరియేషన్ అనేది మనం ఫర్దర్ గా మళ్ళీ చెప్పుకుందాం. కొంచెం సమయ భావన చేత మనం దీని గురించి ఎక్కువ మాట్లాడవలసి వచ్చింది, ఏమనుకోవద్దు. లాస్ట్ గా ఒకసారి బాబ్జన్ గారిని ఒకసారి అన్మ్యూట్ చేసుకుని మాట్లాడమని చెప్తున్నాను నేను. హలో అయ్యా బాబ్జన్ గారు. సార్. అయ్యా ఉన్నారండి అయ్యా? అవునా సార్. ఓకే. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మీకు ఏమన్నా తప్పుగా అనిపించింది ఏమైనా ఉంటే కనుక మీరు కూడా మీ ఒపీనియన్ చెప్పచ్చు అన్నయ్య. కరెక్ట్ గానే చెప్పారు సార్, ఫుల్ అన్ని క్లారిటీగానే ఉన్నాయి. హలో. మన వాళ్ళందరికీ టెక్నాలజీ పరంగా కాకుండా కొంచెం సొంత అనుభవంతో కూడిన ఉదాహరణలు ఎక్కువ చెప్తున్నాను. దానివల్ల మన మైండ్కి తొందరగా రీచ్ అవుతున్న ఉద్దేశంతో. అవునవును. ఓకే అండి, థ్యాంక్స్. అయ్యా రామ్మోహన్ గారు కంటిన్యూ అండి. రామ్మోహన్ గారు సార్ లేనట్టున్నారు సార్. ఓకే అండి అయ్యా. మన టీం సభ్యులు ఇంకెవరైనా మాట్లాడే వాళ్ళు ఉన్నారండి అయ్యా? అయ్యా గిరి గారు. హలో సార్. అయ్యా క్లోజ్ చేద్దామండి, ఇంకొకసారి మీరు మాట్లాడి క్లోజ్ చేద్దామండి అయ్యా. లేదు సార్, క్లోజ్ చేద్దాం సార్. ఓకే అండి, క్లోజ్ చేద్దాం. మన కుటుంబ సభ్యులందరూ కూడా నేను చెప్పిన విషయాలను అందరూ కూడా శ్రద్ధగా అర్థం చేసుకుంటారని చెప్పని మరి కోరుతున్నాను. ఇంకెవరైనా మాట్లాడే ఉద్దేశం ఉంటే కనుక మాట్లాడండి అయ్యా, లేదంటే క్లోజ్ చేద్దాం. అంటే కొంచెం బయటికి వెళ్ళే పని ఉంది నాకు, గుడి పని మీద, అందరూ టైం పెట్టుకోవాల్సి వచ్చింది. ఓకే అండి అయ్యా. అందరూ కూడా మళ్ళీ మనం నింటి వచ్చే ఆదివారం అయ్యా మాట్లాడే ప్రయత్నం ఎవరో చేస్తున్నారన్న అయ్యా. సార్ కాయిన్ లిస్టింగ్ ఎప్పుడవుతుంది సార్? ఒకవేళ మీరు చెప్పగలరా అంచనా? ఒకవేళ కాయిన్ లిస్ట్ మోస్ట్లీ జనవరి అండి అయ్యా. జనవరి సార్. ఈ ఇయర్ లో మాత్రం కాదు. అదే లేదు సార్, మామూలుగా మనకి ఇచ్చింది డిసెంబర్ లో అనుకున్నాను. ఎందుకంటే ఇక్కడ వర్క్ లేట్ అవుతుంది. అవునవును. ఓకే సార్. ఎందుకంటే మనకి ఎందుకు నేను జనవరి అని చెప్తున్నానంటే జనవరిలో లిస్ట్ అయితే కనుక మనకి బిట్ ఫోర్స్ కూడా యూజర్స్ గురించి పబ్లిక్ తెలియాలంటే హెచ్సి కాయిన్ ముందు లిస్ట్ అవ్వాలి. ఆ కారణం ముందు నాకు తెలిసి హెచ్సి కాయిన్ ముందు లిస్ట్ చేస్తారు, ఆ తర్వాత బిట్ ఫోర్స్ ని పబ్లిక్ కి. అదే సార్, మేము కూడా అదే అనుకుంటా ఉన్నాం. మేబీ నేను 25th కి ఏమన్నా ఒకవేళ లీక్ చేస్తారేమో అని అనుకుంటా ఉన్నాం. లేకపోతే ఇంకా అంటే నేను లాడో గారు నేను ఇదివరకు డేట్స్ ప్రకారంగానే ఎన్ఎఫ్టీ స్టార్ట్ చేశారు. వాస్తవంగా చెప్పాలంటే మీరు అన్నట్టుగానే సిచ్యువేషన్ ప్రకారం అంటే December 25th వాళ్ళకి సెంటిమెంట్ కాబట్టి ఆ టైంలోనే ఎన్ఎఫ్టీ స్టార్ట్ చేశారు ఆయన. కానీ అది వర్క్ కంప్లీట్ అవ్వకుండా రావడం, కొన్ని ప్రాబ్లమ్స్ రావడం కొంచెం ఇబ్బంది అయింది.
మళ్ళీ ఇటువంటి తలనొప్పి రాకూడదు అని చెప్పని 2 రోజులు లేట్ అయినా పర్వాలేదని చెప్పని వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ముహూర్తంతో పని లేకుండా ఆయన రిలీజ్ చేస్తాడు ఆయన. అయ్యా ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్స్ సార్. మంచిది సార్. థ్యాంక్ యూ సార్. అయ్యా రామ్మోహన్ గారు. గురూజీ అయ్యా హలో, క్లోజ్ చేద్దాం. ఒకసారి మీరు మాట్లాడి క్లోజ్ చేయండి. క్లోజ్ చేద్దాం అది మీరు ఒకసారి మాట్లాడి క్లోజ్ చేసేద్దాం. ఓకే 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 అండి. అయ్యా డి లీడర్స్ ఇవాళ మీటింగ్ వచ్చి అందరికీ నమస్కారం అండి. అయ్యా మళ్ళీ కలుద్దాం అండి మనం. యాక్చువల్ గా ఇవాళ మేము గురూజీ గారు మేము అనుకున్న సబ్జెక్ట్ వేరు, మరి ఈ రోజు జరిగిన సెషన్ వేరు. అందుకు అనేక కారణాలు అయి ఉండొచ్చు. ఎందుకంటే ఏదేమైనా జరిగినా కూడా మనం అయితే ఒక మంచి నాలెడ్జ్ ని మనం మన గురూజీ ద్వారా అదే విధంగా నేను గాని షేర్ చేయడం జరిగింది. అదే విధంగా మన బాబ్జాన్ గారు మెటావర్స్ ప్లాట్ఫామ్ మీద మరి తనకు ఆల్రెడీ తను ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫైడ్ కాబట్టి ఈ యొక్క టెక్నాలజీ రంగంలో అదే విధంగా క్రిప్టో రంగంలో అనుభవం ఉన్న లీడర్ బాబ్జాన్ గారు. సో అందరూ కూడా ఏదైతే సిస్టమ్ పట్ల అందరికి యూజ్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ మీటింగ్ లో మనము మెటావర్స్ అనేది ఎలా పెర్ఫామ్ చేస్తా ఉంది, వివిధ కంపెనీలన్నీ కూడా ఈ మెటావర్స్ ని ఎలా డెవలప్ చేస్తా ఉన్నాయి అనే విషయాలను నెక్స్ట్ మీటింగ్ లో మనము చర్చించుకోవడం జరుగుతుంది. మరి ఇవాళ మీటింగ్ కి వచ్చిన అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. తిరిగి మనం యాజ్ యూజువల్ గా నెక్స్ట్ సండే ఒక యూనిక్ కాన్సెప్ట్ తోటి మీటింగ్ ని మనం కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అంతవరకు మరి అందరికి సెలవు అండి. జై హోలీవర్స్. థ్యాంక్ యూ అండి. జై హోలీవర్స్.